నమస్కారः మహోదయే. సర్వేభ్యో నమస్కారः. అన్మ్యూట్ రాజశ్రీ మహోదయే అన్మ్యూట్. మ్యూట్ లో ఉన్నారమ్మా మీరు. సర్వేభ్యో నమస్కారం. నమో నమః. స్వాగతం. నమో నమో నమో. నమో నమః. నమస్కారः. నమస్తే. నమస్తే. ప్రథమం ప్రార్థనాం కుర్మః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే మహోదయ. అందరూ 9th లెసన్ ఎక్సర్సైజ్ చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాంట్లో? ఇంకా ఆన్సర్స్ నేను పెట్టలేదు, పెడతాను. ఓకే, అందరూ చేశారా ఎక్సర్సైజ్? చేశానండి నేను. కొన్ని తెలియలేదు. ఓకే, గుడ్. తర్వాత తర్వాత చూస్తారు కదా, ముందు లెసన్ చెప్పేస్తానంటారు కదండి. లెసన్ చెప్తాను. అలాగేనండి. లెసన్ చెప్తా. ఆ లెసన్ కూడా అవుతుందా? అన్ని 10 లెసన్స్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు 10th లెసన్ లో ఉన్నాము. 10th లెసన్ స్టార్ట్ చేస్తాం. 10th లెసన్ లో మొదటిగా సూక్తి. సూక్తిలో గుణాహ పూజాస్థానం గుణీషు నచ లింగం నచ వయః. పునః ఏకవారం. గుణాహ పూజాస్థానం గుణీషు నచ లింగం నచ వయః. ఓకే, లింగం అండి, నచ లింగం నచ వయః. సో చాలా సింపుల్ అండ్ వెరీ గ్రేట్ సేయింగ్ ఇది. సో గుణాహ అంటే గుణాలు. సో ఆ గుణాల యొక్క పూజాస్థానం ఏంటి? గుణాహ పూజాస్థానం అంటే వాటి యొక్క పూజాస్థానం ఏంటి అంటే గుణీషు అంటే గుణవంతులలో అని అర్థం. ఎవరిలో అయితే గుణాలు ఉంటాయో వాడు గుణవంతుడు అని అర్థం. సో గుణాల యొక్క పూజాస్థానం ఏంటంటే గుణవంతులలో అని అర్థం. ఒక్క నిమిషం అండి, జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. క్షమత. సో గుణాహ పూజాస్థానం, గుణాల యొక్క పూజాస్థానం ఎవరిలో ఉంటుందంటే గుణాలు కలిగినటువంటి వాళ్ళలో, అంటే గుణీషు. సో గుణాల వల్ల వాళ్ళకి ఆ పూజ అర్హత కలుగుతుంది తప్ప నచ లింగం నచ వయః అంటే లింగాన్ని బట్టు, అంటే ఆ వాళ్ళ ఆడవారను మగవాళ్ళను దాన్ని బట్టి వాళ్ళకి అర్హత రాదు వాళ్ళు పూజింపబడ్డానికి. వాళ్ళ యొక్క గుణాల వల్ల వస్తుంది. అలాగే వయస్సుతోటి ఎవరికి కూడాను ఆ పూజాస్థానం లభించదు. చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు గుణవంతులైతే గనక వాళ్ళకి ఆ పూజాస్థానం లభిస్తుంది. ఎంత పెద్దవారైనా వాళ్ళకి ఆ గుణాలు లేకపోతే గనక వాళ్ళకి ఆ పూజాస్థానం లభించదు. కాబట్టి అర్థం ఏంటంటే ఎవరికైనా అర్హతను బట్టి పూజ అన్నది లభిస్తుంది, లేకపోతే రెస్పెక్ట్ అన్నది లభిస్తుంది తప్ప వయస్సుతో కాదు, లింగంతో కూడా కాదు అని చెప్పడం జరిగింది. క్లియరా? అవగతం? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి భాషా అభ్యాసలో మనం
ఒక కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మనకు కొన్ని తెలిసినవే ఇందులో. బట్ ఇంకొంచెం ఫర్దర్ దాన్ని చేసి నేర్చుకుంటున్నాం. సో, ఏంటంటే మనం ఇప్పటి వరకు ప్రవేశాల లెవెల్‌లో నేర్చుకుంది 4 రకాలైనటువంటి ఆహ్, ధాతు యొక్క రూపాలు నేర్చుకున్నాం. ఒకటి వర్తమాన కాలము, ఒకటి భవిష్యత్ కాలము, ఇంకోటి భూతకాలము, ఇంకోటి ఆజ్ఞ లేకపోతే ప్రార్థన అన్నది 4 నేర్చుకున్నాం. సో, ఈ 4 ఆహ్, మాత్రమే నేర్చుకున్నాం. కానీ ఇంకా చాలా ఉన్నాయి. అదే కాకుండా వీటిల్ని మనం సంస్కృతంలో వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలంలో అని చెప్పి ఆజ్ఞ, ప్రార్థన అని వాడినా సరే, వీటికంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది. ఆ స్పెసిఫిక్ నేమ్స్ ఏంటి? వాటిని ఆ పేర్లతోనే ఇంకా ఫర్దర్ ఎళ్తున్న కొద్దీ ఆ పేర్లతోనే మనం వ్యవహరించాలి. వి హావ్ టు లెర్న్ దోస్ నేమ్స్ స్లోలీ. ఓకే. నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళేటప్పటికి మనకి ఈ పేర్లు బాగా వచ్చేయాలి. సో, దానికి ముందర ఏంటంటే, ఆ పేర్లు తెలుసుకునే ముందర మొత్తం మనకి 10 రకాలైనటువంటి ఈ లకారాలు అంటారు. లకారః, లకారః. లకారః అని ఎందుకన్నారంటే, ఆ ప్రతి ఒక్క దాని పేరు తోటి మొదలవుతుంది. కాబట్టి లకారః అని ఒక గ్రూప్ చేశారు. దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఏం లేదండి. అది ఎలా డిరైవ్ చేశారు, ఏంటి అన్నది ఏమీ లేదు. అదొక పేరిచ్చారు అంతే. ఆ పేరుని మనం అలా యాక్సెప్ట్ చేసి ముందరికెళ్ళాలి. సో, లకారాలు అంటారు. సో, లకారాలు ఎలా అంటే 10 రకాలైనవి ఉంటాయి. 10 రకాలలో ఒక్కటే వర్తమాన కాలం ఉంటుంది అందులో. తర్వాత 2 వచ్చేసి భవిష్యత్ కాలాలుంటాయి. 3 రకాలైనటువంటి భూతకాలాలుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నయినాయి? 3, 2, 1 6 అయినాయి. తర్వాత 4 రకాలైనటువంటి మూడ్స్ అంటారు. మూడ్స్ అంటే సిట్యుయేషన్స్ అని చెప్పొచ్చు. ఈవెంట్స్ అని చెప్పొచ్చు. సో, వాటికిను కాలానికి ముందు ఈ భవిష్యత్ కాలం కానీ, వర్తమాన కాలం కానీ, భూతకాలానికి కానీ ఇవన్నీ కాలంతో రిలేటెడ్, సమయంతో అయినటువంటి ఆహ్, ఇవన్నమాట లకారాలు. అంటే ఇప్పుడు భవిష్యత్ కాలం అంటే రాబోయే కాలము, భూతకాలం అంటే అయిపోయిన కాలము, వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలము. వీటిలతోటి ఈ సమయంతో సంబంధం ఉన్నటువంటివి 6 అయితే మిగతావి మూడ్స్ అని అంటారు. అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ గాని, ఒక దీంతో గాని ఆ సందర్భంలో మనం ఏం వాడాలి. ఇప్పుడు ఆజ్ఞ, ప్రార్థన అని మనం నేర్చుకున్నాం. అంటే నువ్వు రా అంటే భవాన్ ఆగచ్చతు. సో, ఇది సమయం ఏం లేదు. దీనికి సమయంతో సంబంధం ఏం లేదు. జస్ట్ ఓన్లీ ఒక ప్రార్థన గాని, ఒక ఆజ్ఞ కానీ అంతే అది. కాబట్టి సమయంతో సంబంధం లేనటువంటివి 4 ఉన్నాయి. ఆ 4లో ఒకటి నేర్చుకున్నాం. మిగతా ఒకటి మాత్రం పరిచయాల లెవెల్‌లో నేర్చుకుంటాం నెక్స్ట్ లెవెల్. ఆ మిగతావి ఈ 4 లెవెల్స్‌లో గూడా మనం నేర్చుకోం. అలాగే భూతకాలంలో గూడా మనం ఒకటి నేర్చుకున్నాము. ఆహ్, వర్తమాన కాలంలో ఒకటి నేర్చుకున్నాం. భవిష్యత్ కాలంలో ఒకటి. సో, కాలాలకు సంబంధించినంతవరకు ఇవే నేర్చుకుంటాం. మిగతావి ఏవి నేర్చుకోము. బట్ ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఎందుకంటే ముందర లెవెల్స్‌లో వాటి వాడుక ఉంటుంది. శ్లోకాల్లో వాటిలా వచ్చినప్పుడు ఇది మీకు ఈ కాలం అని నేను చెప్పినప్పుడు మీకు ఓకే. అర్థం అవ్వాలి. ఇది ఈ కాలంలో వాడడం జరిగిందని. కాబట్టి చెప్తున్నా. ఓకే. సో, ఇక్కడ వీటి పేర్లు ఎలా వస్తాయంటే లట్, లిట్, లుట్, లుట్, లేట్, లోట్, లన్, లిన్, లుంగ్, లృన్ అని పలకాలి. ఆహ్, లట్ అవి పలకడం ఈజీయే టకారం పలకడం కానీ, ఆ తర్వాత వచ్చేటటువంటిది కవర్గంలోని పంచమాక్షరం పలకాలి. అది కొంచెం కష్టమే పలకడం కానీ, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో, ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికొక సిస్టమ్ ఉంది. ఎట్లా అంటే సో, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లట్, ల ఆ, ల, ల ప్లస్ లా అయింది. ఆ తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది. కాబట్టి లిట్. ఆ తర్వాత అ, ఈ తర్వాత వస్తుంది. కాబట్టి లుట్. అ, ఈ, తర్వాత రుకారం వస్తుంది. రుట్.
రుకారం తర్వాత ఈ ఉ ర్ తర్వాత వచ్చేది ఏ లేట్. ఆ తర్వాత ఓ లోట్. ఓకే. ఇవి వచ్చేసి ఎన్నైనాయి? 1, 2, 3, 4, 5, 6 అయినాయి ఇవి. ఓకే. ఆ తర్వాత వచ్చేది ఏదైతే పంచమాక్షరంతో పలకాలి లంగ్, లంగ్ అని పలకాలి. సో, ఇదొకటి. ఆ తర్వాత లెన్. లెన్. తర్వాత రున్ అని. ఓకే. సో, ట తోటొచ్చేవి 6, ణ తోటొచ్చేవి 4. ఇలా గుర్తుపెట్టుకోవాలి. లట్, లిట్, లుట్, లుట్, లేట్, లోట్, లన్, లెన్, లున్, లున్ అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఈ లట్ అన్నది వర్తమాన కాలం. లిట్ అన్నది ఇది పరోక్ష భూతకాలం అంటారు. పరోక్ష భూతకాలం అంటే జరిగిపోయినటువంటిది. మనం చూడలేనిది. మనం చూడనిది. ఎప్పుడో జరిగింది. నిన్ననైనా జరిగుండొచ్చు. కానీ మనం లేము అది చూడ్డానికి. కాబట్టి ఇదొక భూతకాలం. పరోక్ష భూతకాలం అంటారు దీన్ని. లుట్ అన్నదొచ్చేసి ఈ లుట్ అండ్ రుట్ ఇవి 2 దగ్గరగానే ఉంటాయి. ఈ 2 కూడా భవిష్యత్ కాలం. తర్వాత లేట్ అన్నది మాత్రం మనం ఎప్పుడు చూడము. ఇది వేదాలలో వాడతారు. కాబట్టి దీని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు మనకి. వేదాస్‌లో వాడతారు. లోట్ అన్నదొచ్చేసి మనం నేర్చుకున్నటువంటి ఆజ్ఞ లేకపోతే ప్రార్థన. ఆజ్ఞ కానీ, ప్రార్థన గాని. ఈ లన్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఏంటి భూతకాలం నేర్చుకున్నామో, ఆ భూతకాలం ఇది. అంటే ఇప్పుడు మనం ఆ పఠత్, ఆ పఠన్ అని ఏదైతే నేర్చుకున్నామో, ఇది భూతకాలం ఇది. మనం వాడేటటువంటిది ఈ భూతకాలం. ఈ లిన్ అన్నది కూడా ఇంకొక భూతకాలం. క్షమించండి. లున్ అన్నది ఇంకో భూతకాలం. లిన్ అన్నది ఏంటంటే మీకు నెక్స్ట్ లెవెల్‌లో మనం పరిచయ లెవెల్‌లో నేర్చుకుంటాం. దాన్ని విధిలింగ్ అంటారు. విధిలింగ్ అని లిన్‌నే మళ్ళీ 2 రకాలుగా చేస్తారు. విధిలింగు, ఆశీర్లింగ్ అని. ఈ 2 ఇది అదనమాట. విధిలింగ్ అని రాసుకోండి. విధిలింగ్ కానీ, ఆశీర్లింగ్ అని కానీ. విధిలింగ్ కానీ, ఆషీర్ అని. బుక్‌లో కూడా ఇచ్చారండి. జస్ట్ ఓన్లీ ఫర్ నోయింగ్ ఐ యామ్ రైటింగ్ హియర్. ఆషీర్లింగ్. సో, లట్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి వర్తమాన కాలము. పఠతి, పఠతః, పఠంతి అది. లిట్ అంటే పరోక్ష భూతకాలం. మనం తర్వాత ముందర నేర్చుకుంటాం. ఆహ్, లుట్ అండ్ లుట్ ఈ 2 కూడా భవిష్యత్ కాలము. సో, దీంట్లో మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే మనము ఆహ్
ఒక్క నిమిషం. మనం నేర్చుకునేది లుట్ లకారం అండి. దీన్ని సామాన్య భూతకాలం అంటారు. ఇది ఇప్పుడు మనం భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అని నేర్చుకున్నాం కదా! సో, ఇది లుట్ లకారము. ఇది భవిష్యత్ కాలం. లుట్ కూడా భవిష్యత్తు. ఇది మనం ఎప్పుడు కూడా యూజువల్లీ ఎక్కువ వాడం కాబట్టి దీని గురించి మనకు తెలియకపోవచ్చు. మనకి బుక్‌లో మాత్రం వాటి రూపాలు ఇచ్చారు. అవి జస్ట్ చూస్తే చూడొచ్చు. ఓకే. సో, లేట్ అన్నది వేదాస్‌లో, లోట్ అనేది ఆజ్ఞా ప్రార్థన, లండ్ అనేది భూతకాలం, లిన్ అన్నది విధిలింగ, ఆశీర్లింగు, లున్ అన్నది భూతకాలం. ఇంకొక లున్ అని ఉంది లాస్ట్‌లో. ఇదేంటంటే కండిషనల్. ఒకవేళ ఇది జరుగుంటే అది జరిగేదేమో అని చెప్పాలి అంటే గనక ఆహ్, ఇఫ్ ఐ వుడ్ హావ్ స్టడీడ్, ఐ వుడ్ హావ్ పాస్డ్. అంటే అది యాక్చువల్‌గా ఎక్కడ జరగలేదు. అది జరగబోదు గూడాను. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ జస్ట్ ఒక ఊహ. కండిషనల్. నేను కష్టపడుంటే నేను పాస్ అయ్యేవాడిని అని చెప్పాలి అంతే. కాబట్టి జరిగింది కాదు, జరగబోయేది కాదు, జరుగుతున్నది కాదు. ఏది కాదు. అది దేనితోని సంబంధం లేదు. ఒక థాట్ అంతే అది. సో, అలా కండిషనల్‌గా చెప్పాలన్నప్పుడు వాడేటటువంటి ఒక ఆహ్, క్రియా ఏంటంటే లున్ లకారః అంటారు. ఈ పాఠంలోనే మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి. వి విల్ సీ దోస్. సో, ఇక్కడి వరకు ఇది ఈ లకారాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఇది అర్థమైందా అండి? ఈజ్ ఇట్ క్లియర్? అవగతం వా? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్నేమంటారంటే వీటిలన్నిటిని లకారాలంటారు. వీటిలో ఇప్పుడు మనం చదివాం కదా! ఇప్పుడు వర్తమాన కాలంలో పఠతి, పఠతః, పఠంతి అని చదివాం. సో, ఇదెట్లా అంటే పఠ్ ధాతువు, పఠ్ ధాతువు తర్వాత ఒక వికరణ ప్రత్యయం అని వస్తుంది. నెక్స్ట్ పార్ట్‌లో వస్తుంది. అది చెప్తాను. అది జోడించిన తర్వాత తి అని వస్తుంది. సో, ఈ తి, తహ, అంతి ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ప్రత్యయాలు. అంటే చివర్లో తగిలిచ్చేసేటటువంటి ఇవి. సో, సఫిక్సెస్ అని మనం ఏదైతే అంటామో ఇవి. సో, ఈ క్రియారూపాలు ఏవైతే ఉన్నాయో, ఏ లకారంలో ఉన్నా సరే, ఆ ఉన్నటువంటి క్రియా పదాలను అన్నిట్లు గూడా తిణంతాస్ అంటారు. తి, ణ, తాస్. అంటే తిడ్ అన్నటువంటి ప్రత్యయాలున్నటువంటి అంతాలు కలవి అనర్థం. సో, తిన్ అంటే ఎలా వచ్చింది ఇది అంటే, తి అన్నది ఈ మొదటిది ఫస్ట్. పఠతిలోంచి తి, ఆ తర్వాత అలాగే వెనకాల పేజీలో టేబుల్ ఇచ్చారు చూడండి. లాస్ట్‌లో ఉత్తమ పురుష భూతకాలంలో ఆత్మనేపదిలో మహిన్ అని వచ్చింది. మహిన్. మహిన్ అని. ఇది ఒక ప్రత్యయ. సో, ఈ మహిన్‌లోంచి ఈ లాస్ట్‌లో ఉన్నటువంటి న్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నారు. సో, పఠ ఈ ప్రథమ పురుష ఏకవచ ఏక అదే ప్రథమ పురుష ఏకవచనంలోంచి తి, అలాగే ఉత్తమ పురుష బహువచనంలోంచి ణ తీసుకుంటే గనక తిన్ అయింది. తిణంతాస్ అంటే ఇవి ఏ క్రియారూపాలనైనా సరే తిడంతాలే అంటారు. అంటే వర్తమాన కాలంలో క్రియాపదం పఠతి తీసుకున్నా, అపఠత్ తీసుకున్నా, లేతే పఠతు అని తీసుకున్నా, లేకపోతే ఆహ్, పఠిష్యతి అని తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే, ఏ క్రియారూపాన్నైనా సరే లకారంలో లకారాల్లో ఉన్నటువంటి ఏ క్రియాపదాలైనా సరే వాటిల్ని తిణంతాలు అంటారు. ఓకే. సో, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. మనం కృదంతాలు నేర్చుకున్నాం. ఇప్పుడు తిణంతాలు అని వేటిల్ని అంటారో అది నేర్చుకున్నాం. ఈ 2 కూడా ఇంపార్టెంట్ టు నో. ఎందుకంటే ఎక్కువ మనం ఇవి వాడుతూ ఉంటాం ఈ వర్డ్స్ అవిని. ఓకే. సో, అదే కాక మనం ముందరే నేర్చుకున్నట్టుగా ఆత్మనేపది, పరస్మైపది, ఉభయపది అని మనం 3 రకాలుగా వీటిల్ని డివైడ్ చేస్తాం. పరస్మైపదికి 9 రూపాలు, ఆత్మనేపదికి 9 రూపాలు. అలాగే ప్రథమ పురుషులో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మధ్యమ పురుష, ఉత్తమ పురుషులో గూడా అట్లా ప్రథమ ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇట్లా అన్నీ గూడా ఉంటాయి. సో, 3/3 టేబుల్ ఉంటుంది. 9 రూపాలు, 9 రూపాలుంటాయి. కాబట్టి ఇది ఆహ్, ఈ లకారాల గురించిన ఒక ఇన్ఫర్మేషన్ మీకు.
రైట్? సో వీటిల్లోంచి మీకు ఎగ్జామ్‌లో పెద్దంత ఏమి రాదండి. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం. ముందర వీటిల్ని ఎక్కువ వాడతాం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. క్లియర్? అవగతమ్మా? ఓకే. సో దీని తర్వాత చిన్న డౌట్ అక్కడ లడ్ అది ఒకసారి చెప్పరా? లడ్ ఒకసారి ఓకే. కొంచెం ఇదేం లేదండి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ట అనే ఎండింగ్‌తో వచ్చేవి 6 ఉన్నాయి. సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? అన్నిటికి ముందర ల, 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 ల అని వస్తోంది. మీరు అబ్జర్వ్ చేస్తే గనక. అందుకని వీటిల్ని లకారాలు అని అంటారు. లకారాహ అని సంస్కృతంలో. ఆ తర్వాత దీన్ని ఎలా అంటే ల. ల అంటే ల్ ప్లస్ ఆ కదా! ఆ ల అయింది. లట్. ఆ తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది. సో లిట్. ఈ తర్వాత లుట్. తర్వాత రుకారం. రిట్. తర్వాత తర్వాత లేట్ అని వస్తుంది. ఆ తర్వాత ఏ తర్వాత లోట్. తర్వాత మళ్ళీ ఈ కవర్గంలోని పంచమాక్షరం ఖ, గ, గ, ఞ అన్నది ఏదైతే ఉందో దాంతోటి 4 రూపాలు. అక్కడ కూడా లతోనే. ల, లి, లు, ల్ అని ఇక్కడ 4 ఉంటాయి. ఓలు దీనితోటి రావు. అంతే. 10 కావాలి కాబట్టి దాన్ని 10ని ఇలా ఈజీగా మనకు గుర్తుండేటట్టు కూడా డిజైన్ చేయబడ్డాయి ఇవి. ఓకే. అంటే దాంట్లోంచి 4 రూపాలు బ్లడ్ లోంచి ఆ! కదండి? లన్ లన్ లంగ్ లన్ సారీ లన్. అయితే 4 రూపాయలు. టకారంతో వచ్చేవి 6 రూపాయలు. అలాగే ఈ 4 రూపాయల్లో కూడా ఆహ్, లింగ్‌లో 2 ఉంటాయి. విధిలింగ్, ఆశీర్లింగ్ అని 2 ఉంటాయి. నెక్స్ట్ లెవెల్‌లో విధిలింగ్ నేర్చుకుంటాం మనం. ఓకే. ఇప్పుడు ఈ లెసన్‌లో లున్ నేర్చుకుంటాం మనం. అంటే ఇందాక చెప్పినట్టుగా కండిషనల్ ఏదైతే ఉందో అది అది నేర్చుకుంటాం. లట్ వచ్చేసి వర్తమాన కాలము. లిట్ వచ్చేసి పరోక్ష భూత కాలము. అలాగే లుట్ భవిష్యత్ కాలం. ఈ భవిష్యత్ కాలంలో మనం నేర్చుకునేది లుట్ అన్నది. లేట్ అన్నది వేదాసులోనే వాడతాము. ఇంకెక్కడ బయట చూడం మనం. మనకు తెలీదది. లోట్ అన్నది ఆజ్ఞా ప్రార్థన. తర్వాత లన్ అన్నది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి భూతకాలం. పఠన్ ఇవన్నీ కూడా. తర్వాత లిన్ చెప్పాను ఆల్రెడీ. విధిలింగ, ఆశీర్లింగ్ అని. ఆ తర్వాత లున్ అన్నది ఒక భూతకాలము. అది మనం నేర్చుకోము. తర్వాత లున్ అన్నది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే. క్లియర్ అండి? క్లియర్ అండి. ఓకే. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అసలు వర్తమాన కాలం అంటే ఏంటి? భవిష్యత్ కాలం అంటే ఏంటి? భూతకాలం అంటే ఏంటి? సో హౌ డు వి డిఫైన్ విచ్ యాక్షన్ ఫాల్స్ అండర్ దీస్ 3 టైమ్ జోన్స్? హిమ చెప్పండి. ఇక్కడ తినంతాస్ అని చెప్పారు కదా మేడం. తినంతా. హ్మ్. దానితో పాటు ఇంకోటేదో ఉన్నదన్నారు. అది ఒక్కసారి ఆ పదం చెప్పరా మేడం? కృదంతాలు. కృదంతాస్. క్రు 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 కాకి రుకారం. కృదంతాస్. కృదంతాలంటే మనం నేర్చుకున్నాం గదా! ఇప్పుడు ప్రత్యయాల గురించి. లైక్ త్వా ప్రత్యయ, లెప్ ప్రత్యయ, తుమున్ ప్రత్యయ, తవతు ఆహా! ప్రత్యయ ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా కృదంతాలు అంటారు. ఓకే. అవన్నీ కూడా ధాతు రూపాలకే మనం చేరుస్తాం కానీ, అవి హ్మ్. ఏమవుతాయంటే మీకు కొన్నేమో అవ్యయాలిస్తాయి, కొన్నేమో నౌన్ ఫార్మ్స్ ఇస్తాయి. వాటిల్నే మనం యాడ్జెక్టివ్‌లు కూడా వాడతాం. సో, అవన్నీ ఓకే. అట్లా. ఓకే. సో, హ్మ్. రైట్. ఇంకా ఏదైనా డౌట్? ఎనీ అదర్ డౌట్? డౌట్స్ ఏమన్నా ఉన్నాయండి? ఓకే. సో, లేకపోతే గనుక మనం ఇప్పుడు వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం అని ఏదైతే ఈ కాలాలని చెప్తున్నామో వాటిల్ని ఎలా మనం డిసైడ్ చేయాలి? ఏది భవిష్యత్ కాలము, ఏది భూతకాలము, ఏది వర్తమాన కాలము అని. సో, ఫస్ట్ వర్తమాన కాలం తీసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా సరే వర్తమాన కాలం అంటే ఏంటంటే ఒక పని మొదలవుతుంది. కానీ అది పూర్తవ్వదు. అంటే అవుతూ ఉంటుంది. మనం ఏదైతే ఇంగ్లీష్‌లో కంటిన్యూయస్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. అది యాక్చువల్ వర్తమాన కాలం. అంటే ఒక పని మొదలైంది. ఇంకా జరుగుతూ ఉన్నది. దానికి ఎండ్ అవ్వలేదు. కాబట్టి అది ఇంకా జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని మనం వర్తమాన కాలంగా తీసుకుంటే అదే లకారం. సో, మనం అదొక్కటి మాత్రమే వర్తమాన కాలం ఉంటుంది. అయిపోయిన తర్వాత భూతకాలం. భూతకాలం ఏంటంటే ఒక పని మొదలైంది. అది అంతం గూడా అయిపోయింది. అది అంతం అయిపోయింది. కాబట్టి అది భూతకాలం.
సో, ఈ భూతకాలంలో 3 రకాల భూతకాలాలున్నాయి. 3 రకాల భూతకాలంలో ఒకటి చెప్పినట్టుగా పరోక్ష భూతకాలం. పరోక్ష భూతకాలం అంటే ఏంటంటే, పని మొదలైంది, అయిపోయింది. మనం దానికి సాక్షులుగా ఉన్నాం. మనం మనం చూస్తుండగా జరిగింది. లేకపోతే మనం ఉన్నప్పుడు జరిగింది. మనం లేనప్పుడు ఏదైతే జరుగుతోందో అది, అది నిన్నవ్వచ్చు, 100 ఏళ్ల క్రితం అవ్వచ్చు, 2000 ఏళ్ల క్రితం అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. దాన్ని పరోక్ష భూతకాలం అంటాం. నార్మల్‌గా ఇప్పుడు మనం సామాన్యంగా మాట్లాడేటటువంటి సంస్కృత భాషలో పరోక్ష భూతకాలం మనం వాడమసలు. మనం ఓన్లీ వాడేది ఆహ్, ఇప్పుడు జరిగిపోయింది. మనం చూసేటటువంటి భూతకాలమే మాట్లాడతాం కాబట్టి, ఇది మనం జస్ట్ తెలుసుకుంటే చాలు. సో, పరోక్ష భూతకాలం తర్వాత ఇంకొక ఆహ్, 2 భూతకాలాలు మిగిలినాయి. సో, ఇంకో భూతకాలం ఏంటంటే, ఇప్పుడు టైమ్ ఫ్యాక్టర్ ఒస్తుంది మనకి. అంటే నిన్న రాత్రి 12కి మొదలయ్యి, ఇవాళ రాత్రి 12 వరకు కూడా ఒక 1 డేగా తీసుకుంటే గనక, సో, నిన్న రాత్రి 12 నుంచి ఇవాళ రాత్రి 12 అంటే లేతే ఇప్పటి వరకు తీసుకుంటే, ఈ టైమ్ పీరియడ్‌లో జరిగినటువంటిది ఏదైనా సరే పని, అది భూతకాలం. అది అద్యతన భూతకాలం. అద్యతన అంటే అద్య అంటే ఇవాళ టుడే అని అర్థం. సో, అద్యతన భూతకాలం అంటే ఇవాళ జరిగినటువంటి భూతకాలం పనులు అనర్థం. దానికి ముందర అంటే నిన్న రాత్రి 12కి ముందర ఏదైనా జరిగుంటే ఎప్పుడైనా సరే దానికి టైమ్‌తో సంబంధం లేదు. ఓన్లీ నిన్న రాత్రి 12కి ముందర ఏదైనా జరుగుంటే గనక అది అనద్యతన భూతకాలం. అంటే ఇవాళ కానటువంటి భూతకాలము. ఇవాళ జరగలేదు. బట్ నిన్న జరిగిపోయింది. కాబట్టి అనద్యతన భూతకాలం అంటాం దాన్ని. ఇవి 3 రకాలైనటువంటి భూతకాలాలు. భవిష్యత్ కాలంలో కూడా సేమే. ఇవాళ రాత్రి 12 నుంచి రేపు రాత్రి 12 లేతే ఇప్పుడున్న టైం నుంచి రేపు రాత్రి 12 వరకు భవిష్యత్ కాలం. అంటే రాబోయే కాలం. ఆ రాబోయే కాలంలో జరిగేది అద్యతన భవిష్యత్ కాలం. అంటే ఇవాల్టి భవిష్యత్ కాలం అని అర్థము. తర్వాత రేపు రాత్రి 12 తర్వాత ఏదైనా జరిగితే గనక జరగాలి అనంటే అది అనద్యతన భూతకాలం. అంటే ఇవాల్టికి చెందినటువంటి భూతకాలం అనే వస్తుంది. ఇవాల్టికి చెందినటువంటి భవిష్యత్ కాలం కాదు. అది ముందర జరగాల్సినటువంటి భవిష్యత్ కాలం. సో, ఇవి 3 టైప్స్ ఆఫ్ ఆహ్, టైమ్ జోన్స్ అని చెప్పొచ్చు. వాటిల్లో జరిగేటటువంటివి ఏవైనా ఉంటే అవి ఇది. సో, సామాన్య భూతకాలం అని ఇచ్చారండి. అదే అద్యతన భూతకాలం అండి? ఓకే. అదే అనండి. అవునండి. అనద్యతన భూతకాలం అంటే లండ్ లకారం అని ఇచ్చారు. అండ్ దెన్ సామాన్య భూతకాలం అంటే అనద్యతన ఓకే. అద్యతన భూతకాలం అయితే సామాన్య భూతకాలం. అదే అద్యతన. అద్యతన భూతకాలం అయితే సామాన్య భూతకాలం. సేమ్ అలాగే అద్యతన భవిష్యత్ కాలం అయితే సామాన్య భవిష్యత్ కాలం. హుహు. సో, ఇవి కొన్ని ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టైమ్ జోన్స్, టైమ్ లిమిటేషన్స్ కానీ ఏవైనా వీటిని ఎలా వాడాలి అన్నది. బట్ యూజువల్లీ మనం ఒక్కొక్కటే నేర్చుకుంటున్నాం కాబట్టి, వర్తమాన కాలం ఎలాగో ఒకటే ఉందో అదే వాడతాము. భవిష్యత్ కాలం ఒకటే నేర్చుకున్నాం, అదే వాడతాము. అలాగే భూతకాలం ఒకటే నేర్చుకున్నాం కాబట్టి అదే వాడతాం ప్రస్తుతానికి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి లిన్ లకారం నేర్చుకుంటాం. అంటే కండిషనల్. సో, ఇక్కడ ఇచ్చినటువంటిది సువృష్టిః యది అభవిష్యత్ తర్హి సుభిక్షం అభవిష్యత్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే క్రియాపదాన్ని గనక అభవిష్యత్. అభవిష్యత్ అంటే దీంట్లో మీకు 2 అంశాలు కనిపిస్తున్నాయి. యూ కెన్ సీ 2 పార్ట్స్. అండ్ లాస్ట్‌లో లైక్ అపఠత్ ఉన్నదనుకోండి. అది హ్మ్. మనకి ఏంటి భూతకాల. పఠత్ అన్నది. ఓకే. అభవత్ అన్నది భూతకాలం. అండ్ కనిపిస్తోంది. కాబట్టి ఒక భూతకాల అంశం ఉంది. అలాగే భవిష్యతి అని భవిష్య అని ఉంది కదా! దట్ రిప్రజెంట్స్ ద ఫ్యూచర్ టెన్స్. సో, దీంట్లో పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 2 కలిపి ఉన్నటువంటి ఒక లకారం అన్నమాట ఇది. సో, ఇది ఏం సూచిస్తుందంటే ఒకవేళ
వృష్టి ఉండుంటే కనుక ఏమయ్యేది? బాగా సుభిక్షంగా ఉండేది అని అర్థం. కాబట్టి అది జరగను లేదు, జరగబోతుందో లేదో తెలీదు మనకి. కానీ అలా ఉంటే ఇలా అయ్యుండేది అని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే హేతు మద్భావః. హేతుః అంటే కండిషన్, రీజన్ అని అర్థం. ఇదుంటే అది అని అర్థం. కాబట్టి హేతు మద్భావః అని దీన్నంటారు. అండ్ దెన్ నెక్స్ట్ వాక్యాలొచ్చి యది ఏషః సమ్యక్ అపఠిష్యత్ అంటే ఒకవేళ గనక ఇతను బాగా చదువుంటే అపఠిష్యత్‌లో అ అండ్ త్ అన్నవి భూతకాలానికి సంబంధించినవి. తర్వాత పఠిష్య అన్నది భవిష్యత్ కాలానికి భవిష్యత్. సంబంధించింది. కాబట్టి అపఠిష్యత్ తర్హి పరీక్షాయాం ఉత్తీర్ణః అభవిష్యత్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే గనక అన్నీ కూడా మీకు అలాగే ఉంటాయి. సో, అతను గనక బాగా చదువుంటే పరీక్షలో పాస్ అయ్యేవాడు అని. యది రామః వనం న అగమిష్యత్ తర్హి రాక్షస సంహారః న అభవిష్యత్. అంటే ఒకవేళ రాముడు గనక వనానికి రాకపోయుంటే కనుక రాక్షస సంహారం జరిగి ఉండేది కాదు అని చెప్తున్నారు. యది నిద్ర ఆగమిష్యత్ తర్హి శిరోవేదన అపగత భవిష్యత్. ఒకవేళ గనక నిద్ర వచ్చి ఉండుంటే కనుక తలనొప్పి పోయేది అని. యది భవాన్ అసూచయిష్యత్ తర్హి అహం అకరిష్యామా. ఒకవేళ గనక నువ్వు చెప్పి ఉండుంటే గనక ముందరే సూచించి ఉండుంటే గనక అప్పుడు ఈ పని జరిగేది అని. అంటే నేను చేసుండేవాడిని అని చెప్తున్నాడు. యది అహం తథా అకరిష్యం తర్హి గురుః మాం అనిందిష్యత్. అంటే ఒకవేళ గనక నేను అలా చేసుంటే కనుక, ఎలా అంటే ఏదో ఎవరో చెప్పిన విధంగా చేసుంటే కనుక అప్పుడు గురువు నన్ను నిందించేవాడు అని చెప్తున్నాడు. సో, ఇవన్నీ కూడా కొన్ని లుణ్ లకారంలోంచి కొన్ని వాక్యాలు. ఓకే. క్లియర్? అవగతం? అంటే ఇలా ఒకవేళ ఇచ్చినా కూడా ఇవే ఇస్తారండి. ఈ 5, 6 ఉన్నాయి. అవి కొంచెం నేర్చేసుకుంటే సరిపోతుందన్నమాట. కాదండి. ఇది జస్ట్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే మీరు యాక్చువల్‌గా నేను చెప్తాను ఇవి కష్టమేం కాదండి. ఏది తీసుకున్నా గూడా ఇప్పుడు ఆహా! ఇప్పుడు లిఖతి అని తీసుకున్నారనుకోండి. హ్మ్. వర్తమాన కాలం క్రియాపదం లిఖతి అని తీసుకున్నారు. సో, మీరేం చేయాలి? ముందర పెట్టాలి. ఇక లేఖిష్యత్. లే లిఖ్ లేఖిష్యత్. భవిష్యత్ కాలం ఏంటి? లేఖిష్. లేఖిష్ సో, ఆ లేఖిష్ లేఖిష్యతిలో లేఖిష్య తీసుకుంటారు. సో, లేఖిష్ లేఖిష్యత్. తీసుకుంటారు. లేఖిష్యత్. ఆహా! అలా. సో, అండ్ మీకెలా చూడాలో గూడా చెప్తాను. అంటే ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లో ఇవన్నీ కూడా మీకుంటాయి. మీరేం కంగారు పడక్కర్లా. మనకి అన్నీ నోటికొచ్చేయాలని గూడా లేదండి. ఇప్పటికి కొన్ని మాకు కూడా రావు. ఒక్కొక్కసారి రిఫర్ చేసుకోవాల్సొస్తుంది. సో, డోంట్ వర్రీ. ఓన్లీ కాన్సెప్ట్ వైస్ ఇది అని అర్థం చేసుకోవాలి. అండ్ అప్పుడు మనకేదైనా అవసరం వచ్చిందనుకోండి, ఆ యాప్‌లోకెళ్ళి మీరు ఆ వర్డ్ తెలుసుకొని అప్పుడు వాడొచ్చు దాన్ని. కాబట్టి కంగారు పడొద్దు ఎవరు గూడా. ఓకే. సో, ఇవి కొన్ని దాంట్లోని వాక్యాలు. నెక్స్ట్. రాజశ్రీ మేడం సంస్కృతంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుంది మనకి. అయ్యా! సంస్కృతంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. యాప్‌లు, గిప్‌లు వాడుకోవడం కూడా వచ్చేస్తుంది. అవునండి. ఇదివరకు అసలు ఇవేమి అర్థమయ్యేవి కాదండి. ఇప్పుడు కొంచెం తెలుస్తున్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండి. ఇది యూజువల్లీ ఇందాక చెప్పిన లకారాలు గాని, ఇప్పుడు చెప్పబోయేది గాని మీకు ఎగ్జామ్ పరంగా ఏమీ రావు. ఓకే. సో, ఓన్లీ బట్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఏంటి అన్నది మనకి ఆహ్, ఫర్దర్ నేర్చుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో, అసలు సబ్జెక్ట్‌లో ఏముంది అని తెలిస్తేనే కదా మీరు ఫర్దర్ దాని మీద నేర్చుకునేది. కాబట్టి ఇదంతా ఒక రకమైన ఇన్ఫర్మేషన్ మీకు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే లకారాలు క్షమితం ధాతువులు ఉన్నాయి అని చెప్పాను. సో, 2000 ధాతువులున్నాయండి. ఆ 2000 ధాతువుల్లోంచి మనకి ఒక 10 గణాలుగా చేశారు ఈ ధాతువులన్నిట్లోని. 10 గణాలు చేశారు. 10 గణాస్ అంటారు వీటిల్ని. 10 గణాలుగా చేశారు. గణాస్. సో, ఒక్కొక్క గణానికి ఎలా దాని పేరొచ్చింది అని ఫస్ట్ మనం తెలుసుకుంటే, సో, ఇక్కడ ఇచ్చారు చూడండి లిస్ట్. భవాదిః, ఆదాదిః, జుహోత్యాదిః,
దివాదిః, స్వాదిః, తుదాదిః, రుదాదిః, తనాదిః, క్రయాదిః, చురాదిః. సో ఇవి ఎలా గణాలకి పేర్లు వచ్చాయంటే ఆ 10 గణాలు చేసిన తర్వాత ప్రతి గణంలోనూ మొదట ఏ ధాతువు ఉంది దాన్ని బట్టి ఆ గణానికి పేరొచ్చింది. ఇప్పుడు భవాది ధాతువు దాంట్లో ఫస్ట్ ధాతువు వచ్చేసి భూ ధాతువు. భూ అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నాడో భవతి, భవతః, అయితే భవిష్యతి ఇవన్నీ కూడా భూ ధాతువులోంచి వచ్చాయి. కాబట్టి ఫస్ట్ గ ఈ భవాది గణంలోని ఫస్ట్ ధాతువు వచ్చేసి భూ ధాతువు. కాబట్టి దీని నుంచి భూ ప్లస్ ఆది. ఆది అంటే మొదలైనవి అని అర్థం కదా! ఆది అంటే మనకు తెలుసు. మొదలైనవి. భూ ఆదిః అంటే భవాదిః సంధి జరిగింది. కాబట్టి భవాదిః అని వచ్చింది. సో, భవాదిఃలో భూ ధాతువు ముందరుంటుంది. ఇలాంటి ధాతువులు అంటే ఈ భూ ధాతువుల్లాంటి ధాతువులన్నీ కలిపి ఒక గణం. అది మొదటి గణం భవాది గణః. అలాగే రెండో గణం అదాది గణః. అదాది గణః అంటే దాంట్లో వచ్చేటటువంటి మొదటి ధాతువు వచ్చేసి అద్. అద్ అంటే టు ఈట్ అని అర్థం. సో, అద్ ప్లస్ ఆది అదాదిః. సో, అద్ అండ్ అలాంటి మిగతా ధాతువులన్నీ కలిపి రెండో గణం. అది అదాది గణం. జుహోత్యాది అంటే హు అన్నటువంటి హు. సో, ఇది జు ఎలా వచ్చిందంటే వేరే ప్రక్రియ ఉంటుంది. బట్ యాక్చువల్లీ దీని మొదటి ధాతువు వచ్చేసి హు. సో, హు అంటే మనము ఏదైనా ఇవ్వడము లేకపోతే సాక్రిఫైస్ చేయడము ఇలా మీనింగ్స్ వస్తాయి. దీనికి జుహోత్యాది గణః అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చి దివాది గణః. దివాది గణలో దివ్ అన్నది మొదటి ధాతువు. దివ్ అంటే టు ప్లే ఆర్ టు గ్యాంబుల్ అని అర్థం. అండ్ దెన్ స్వాది ధాతువు అంటే సూన్ అన్నటువంటి ఒక ధాతువు. దాని అర్థము ప్రొక్రియేట్ అంటే మనకి ఏదైతే మళ్ళీ క్రియేట్ చేస్తాము మనం అది ప్రొక్రియేషన్ అంటారు. సో, మన మన పిల్లలు గాని అట్లా ఒక జనరేషన్ ముందరకెళ్ళడం ఎలా వెళ్తుంది దాన్ని ప్రొక్రియేషన్. సో, అది సూన్ ధాతు. సిక్స్త్ ధాతువు వచ్చేసి తుదాది ధాతువు అంటే టు టార్మెంట్ అంటే ఎవరైనా బాధ పెట్టడం. ఏదైనా బాధ కలిగించేట్టు చేయడం అని. అండ్ రుదాది ధాతువు. రుద్ అంటే టు స్టాప్, టు హిండర్ ఏదైనా ఆపేది అని అర్థం. నెక్స్ట్ వచ్చి తనాది ధాతువు. తనాది గణం అంటే తన్ ధాటు అంటే తనోతి టు ఎక్స్టెండ్ అని అర్థం. సో, అండ్ దెన్ క్రయాది. క్రయాది అంటే క్రీన్ టు బై. క్రీణాతి అనేదైతే క్రియాపదం ఉందో కొనడం దాని గురించి. సో, 10వ ధాతువు వచ్చి చురాది అంటే చుర్ ధాతు. చోరయతి అనేదైతే ఉందో అది చుర్ అని మొదటి ధాతువు ఈ చురాది గణంలో. చోరయతి అన్నది క్రియాపదం. సో, ఇవి 10 గణాలు. సో, వీటి ప్రత్యేకత ఏంటి? ప్రతి గణం ఎందుకు గణాలు చేయాల్సొచ్చింది అంటే ప్రతి గణానికి ఇప్పుడు మొదటి గణం తీసుకుంటే పట్టు ధాతువు తీసుకుంటే గనక దీనికి ఇది వచ్చేసి భవాది గణంలోకొస్తుంది. సో, దీనికి వచ్చేసి ఒక వికరణ ప్రత్యయ అని ఉంటుంది. వికరణ ప్రత్యయ అంటే ఏదో ఒక అక్షరము లేతే ఒక గ్రూప్ ఆఫ్ అక్షరాలు ఏదైనా ఉండొచ్చు. లేతే అసలు లేకుండా గూడా ఉండొచ్చు. సో, ఇది ఇంపార్టెంట్. దీనివల్ల దీని యొక్క రూపము వస్తుంది. సో, పట్ ప్లస్ ఆ ప్లస్ తి అన్నది ఇందాక చెప్పినట్టుగా ఆ తి అన్నది ఒక ప్రత్యయ. తిడంతాల యొక్క ఆ టేబుల్‌లో ఉన్నటువంటి ప్రత్యయ. సో, ఈ ఆ అన్నది ఏదైతే ఉందో ఇది వికరణ ప్రత్యయ. సో, ప్రతి గణానికి వేరుగా వికరణ ప్రత్యయాలుంటాయి. దానివల్ల వాటి యొక్క రూపాలు మారిపోతూ ఉంటాయి. సో, ఇది ఇక్కడి వరకు ఇనఫ్ వికరణ ప్రత్యయ. ఓకే. ఇంతవరకు ఇది తెలుసుకుంటే చాలండి. ఫర్దర్ లెవెల్స్‌లో నేర్చుకోవాలి అంటే దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. లేతే ఇన్ఫర్మేషన్ ఉంది. అది అప్పుడు నేర్చుకోవచ్చండి. అండ్ అంత ఈజీ కాదిది. ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. దీనికి సందులవి కూడా రావాలి. ఎందుకంటే సంధి ప్రక్రియలు జరుగుతాయి వాటిలో. కాబట్టి ప్రస్తుతం ఎవరు ప్రయత్నించొద్దు. జస్ట్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే చాలు. ఓకే. సో, ఇది దీని గురించి. గణాల గురించి.
అర్థమైందా అండి? అవగతం? అవగతం వా? ఎవరు మాట్లాడట్లేదు. అర్థమైందా? గణాలు అయితే అసలు అర్థం అవ్వలేదండి. లేట్ లకారాలు అయ్యి కొంచెం అర్థమైనాయి కానీ ఇది అసలు నమో నారాయణ. అక్కర్లేదు. గణాలు అంటే 2000 ధాతువులున్నాయి. వాటిని 10 గణాలుగా విభజించారు. అని తెలుసుకుంటే అంతే చాలండి. అయితే తెలుసుకుంటే చాలు. మొదటి సరేనండి. గణంలో అన్నిటికంటే ఎక్కువ ధాతువులు మొదటి గణంలో ఉన్నాయి. భవాది గణంలో. అదొక్కటే. మిగతావన్నీ తక్కువ ధాతువులు ఉన్నాయి కానీ వాటి ఇంపార్టెన్స్ కూడా వాటికి ఉన్నది. ఎందుకంటే అవి కూడా మన వాడుకలో చాలా ఉన్నాయి. ఇప్పుడు క్రీన్ క్రయాది గణం ఉంది. దాంట్లో క్రీణాతి అన్నది మనం నేర్చుకున్నాం. కొనడం. సో, చాలా వాడతాం మనం. కాబట్టి అది జస్ట్ ఏ ధాతువు ఏ గణంలో ఉందని కూడా మీరు ప్రస్తుతం ఏం నేర్చుకోక్కర్లేదు. ఓన్లీ 10 గణాలున్నాయి. అంతే. అదే నేర్చుకుంటే చాలు. అలాగే. అండ్ వికరణ ప్రత్యయ ఉంది. అండ్ ఆఖ్యాత ప్రత్యయ అంటారు. ఈ తిణంతాలు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆఖ్యాత ప్రత్యయ. బుక్‌లో ఉన్నది. అది మీరు గుర్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదు. జస్ట్ తెలుసుకుంటే చాలు. ఓకే. సో, ఇవి మనకు ఆ రుద్గణం వీటికి రాకపోతే చాలండి. ఏవండి? ఆ రుద్గణం రాకపోతే చాలు మనకి. ఓకే. హ్మ్. వీటికన్నిటికి మీనింగ్స్ కూడా ఇచ్చాడండి. అవన్నీ ఆ కేటగిరీలో అలా ఉంటాయా? మళ్ళీ చెప్పండి. అడగండి మళ్ళీ. నాకు అర్థం కాలే. ఇవి గణాలన్నీ ఒక్కొక్కటి మీనింగ్స్ కూడా ఇచ్చారు. ఉండటం, తినటం, హోమం చేయటం అలా మీనింగ్స్ కూడా ఇచ్చారు. అవి దేనికిచ్చాడంటే మీకు ఆ ధాతువులకిచ్చాడు. ఇప్పుడు భూధాతువు అంటే భవతి ఉండడం. అంటే అత్తి తినడం. అత్తి ఈ భవతి, అత్తి, జుహోతి ఇవన్నీ వాటి క్రియా రూపాలు. వర్తమాన కాలంలో క్రియా రూపాలు అవన్నీ గూడా. వాటి అర్థాలిచ్చాడు అంతే మీకు. అంతేగాని గణానికి ఏం అర్థం ఉండదు. గణానికి అర్థం చెప్పాను కదా! భూ ఆదిహి అంటే భూ లాంటివి మొదలైనవి. ఆదిహి అంటే మొదలైనవి అనర్థం. భూ ఆదిహి. అలాగే అదాదిహి ఆదిహి. లాంటి మిగతా అన్ని ధాతువులు. మొదలైనవి అనర్థం. తెలుగులో మనం మొదలైనవి అంటామే అది. అంతే తప్ప అది వాటి మీనింగ్ కాదండి. ఓకే. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఆహ్, 6 విభక్తులు నేర్చుకున్నాం. ఇది సప్తమి విభక్తి. సో, సప్తమి విభక్తి అంటే ఇన్ ఆర్ ఆన్ అని మనం చెప్పాలంటే అండి. ఈ పుస్తకం టేబుల్ మీద ఉంది అని చెప్పాలంటే ఏతత్ పుస్తకం ఉత్పీఠికాయాం అస్తి అని చెప్పాలి. లేకపోతే కుర్చీలో ఉంది. ఏతత్ పుస్తకం ఆసందే అస్తి. ఆసందం మీద ఉన్నది. అంటే చైర్ మీద ఉన్నది. ఇన్ అని గాని, ఆన్ అని గాని వాడాలి అన్నప్పుడు ఇది ఈ విభక్తి మనం వాడతాం. సెవెంత్ విభక్తి, సప్తమి విభక్తి. సో, వాక్యాలొచ్చేసి కమలాని కాసరే సంతి. కాసరః కాసరే. కమలాలెక్కడున్నాయి? కాసరంలో అంటే పాండ్‌లో. ఓకే. లేక్ కానీ, పాండ్ గాని ఏదైనా తీసుకుంటే దాంట్లో ఉన్నాయి. సో, కమలాలెక్కడుంటాయి? లేక్‌లో ఉంటాయి. కాబట్టి కాసరే సంతి. పుష్పాణి లతాయాం వికసంతి. సో, పుల్లింగం సప్తమి వేరుగా ఉంటుంది. స్త్రీలింగం సప్తమి వేరుగా ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాసారః కాసారే అది పుల్లింగం. అలాగే లత లతాయాం అని సప్తమిలో వస్తుంది. సో, లత అన్నది స్త్రీలింగం పదం కాబట్టి లతాయాం, రమాయాం అని వస్తుంది. సో, పుష్పాలు ఎక్కడున్నాయి? ఎక్కడ వికసిస్తున్నాయి? లతల మీద. లత మీద అని. యాక్చువల్‌గా లతాయాం అంటే ఏకవచనం. లతాయాం లత మీద పుష్పాలు వికసిస్తున్నాయి. పర్ణాని భూమ్యాం పతంతి. భూమిః భూమ్యాం. సో, భూమిః అన్నది హ్రస్వ ఇకారాంత స్త్రీలింగ పదము. మతి శబ్దంలాగా. సో, దానికి 2 రూపాలుంటాయి. కాబట్టి భూమ్యాం అని గూడా అనొచ్చు. అండ్ ముందర వాక్యాల్లో వేరే రూపం గూడా ఉంది. సో, భూమ్యాం భూమి, భూమ్యాం అని వాడొచ్చు. సో, పర్ణాలెక్కడున్నాయి? పర్ణాలెక్కడ పడుతున్నాయి? భూమి మీద పడుతున్నాయి. భూమి మీద అంటే భూమిః భూమ్యాం అని. అండ్ దెన్ ఛాత్రాః కక్ష్యాసు ఉపవిశంతి. కక్ష్యాసు అంటే సప్తమి బహువచనం. టేబుల్ చూస్తే గనుక మీరు రమా, రమాసు అని ఉంటుంది. కక్ష్యా కక్ష్యాసు. అంటే ఆహ్, ఆ విద్యార్థులు తరగతులలో కూర్చుని ఉన్నారు అని అర్థం. భక్తి శంభో
భవతి. సో, ఇంకొక రూల్ ఏంటంటే సప్తమికి ఇన్, ఆన్ అని కాకుండా ఒకవేళ ఏదైనా మనం పాజిటివ్ ఫీలింగ్స్ చెప్పాలి అంటే, సో, ఇంతకు ముందర మన చతుర్థి విభక్తిలో ఏదైనా నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే, ఎవరి పట్ల నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే అది చతుర్థిలో చెప్పాం. ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే గనక ప్రేమ అని గాని, భక్తి అని గాని, లేకపోతే శ్రద్ధ అని గాని, ఆదరం అని గాని, ఏదైనా ఇట్లా పాజిటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే అది ఎవరి పట్ల ఉంటే టువర్డ్స్ హూమ్ వి ఆర్ హావింగ్ దోస్ ఫీలింగ్స్ వాళ్ళని మనం సప్తమి విభక్తిలో చెప్పాలి ఎప్పుడు గూడా. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు? భక్తిహి ఎవరిలో ఉండాలి? శంభుః. శంభుః, శంభౌ. శంభువులో ఉండాలంటే శివుడిలో ఉండాలి భక్తి అన్నది. నార్మల్లీ మనం ట్రాన్స్‌లేట్ చేస్తే మనకిది కొంచెం ఆడ్‌గా అనిపిస్తుంది. శివుడిలో భక్తి ఉండాలి అని చెప్పాలి ఇది. ఎగ్జాక్ట్ ట్రాన్స్‌లేషన్. ఓకే. సో, శంభుః అన్నది ఉకారాంత శబ్దము. గురు శబ్దంలాగా దానికి సప్తమి ఏకవచనం శంభౌ. సో, గురౌ లాగా శంభౌ అని సప్తమి. అండ్ వాహనాని మార్గేషు సంచరంతి. వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి? సంచరంతి అంటే తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయి? మార్గేషు. అది సప్తమి బహువచనం. మార్గాలలో వాహనాలు తిరుగుతూ ఉన్నాయి అని. మయూరాహ గిరీషు నృత్యంతి. మయూరాహ అంటే నెమలులు. ఎక్కడ అవి నృత్యాన్ని చేస్తున్నాయి అంటే గిరీషు. హరి శబ్దంలాగా గిరి. సో, గిరీషు అన్నది సప్తమి బహువచనం. అండ్ దెన్ తరుణాహ నద్యాం తరంతి. తరుణాహ అంటే యువకులు అని అర్థం. సో, వాళ్ళు ఎక్కడ ఈదుతున్నారు అంటే నద్యాం. నదీ నద్యాం. అండ్ దెన్ సముద్రే మౌక్తికాని భవంతి. సముద్రంలో సో, సముద్రః సముద్రే అని అది పుల్లింగ పదం. కాబట్టి కాసారే అలాగే సముద్రే ఇవన్నీ కూడా ఈ 2 కూడా పుల్లింగ శబ్దాలు. మిగతా లత, భూమిః, కక్ష, ఏదేంటి నది ఇవన్నీ స్త్రీలింగ పదాలు. అండ్ దెన్ బాలిక క్రీడాంగణే క్రీడంతి. బాలిక ఎక్కడ ఆడుకుంటోంది? క్రీడాంగణే. క్రీడాంగణం నపుంసకలింగ పదం. సో, మనకి తెలుసు పుల్లింగము, నపుంసకలింగము తృతీయ విభక్తి నుంచి రూపాలు వాటివి సమానంగానే ఉంటాయి. కాబట్టి క్రీడాంగణం, క్రీడాంగణే. సో, నపుంసకలింగ పదాల్లో ఏమవుతుందంటే లాస్ట్‌లో మనం వాడేటటువంటి మకారం ఉండదు. సో, క్రీడాంగణం ప్రథమ ఏకవచనం అయితే క్రీడాంగణే అని ఉంటుంది. ఉంటదక్కడ పోతుంది మకారం. అండ్ దెన్ గజాః అరణ్యే సంచరంతి. అరణ్యం, అరణ్యే. అరణ్యే. గజాలు ఎక్కడ తిరుగుతున్నాయంటే అరణ్యంలో సంచరిస్తున్నాయి అని. నార్యః సభాయాం గాయంతి. నారీ, నార్యః. సో, నారీమణులు. నార్యః అన్నది బహువచనం కాబట్టి నార్యః సభాయాం గాయంతి. సభల్లో పాడుతున్నారు అని అర్థం. కల్పతరవః అమరావత్యాం వర్తంతే. కల్పతరు ఎక్కడుంటుంది? అమరావతి, అమరావత్యాం అని. కార్యాలయాః నగరీషు భవంతి. కార్యాలయం ఎక్కడున్నాయి? నగరాలు. నగరీషు. సో, ఇక్కడ ఏంటంటే నగర అన్న పదం మనం 2 రకాలుగా వాడొచ్చు. నగరం అని నపుంసకలింగ పదము, నగరీ అని స్త్రీలింగ పదం. ఒకవేళ నగరం అని వాడితే అప్పుడు నగరేషు అని వాడాలి. సప్తమి బహువచనం. నగరీ అని స్త్రీలింగ పదం ఉంది కాబట్టి నగరీషు అని వాడాలి. నగరీషు భవంతి. అండ్ దెన్ అహం సాయంకాలే గచ్చామి. సో, నేను సాయంకాలం వెళ్తాను. సో, ఎప్పుడైతే మనం సమయం గురించి చెప్తామో అంటే నేను 5కి వెళ్తాను, లేతే 6కి వెళ్తాను, లేతే నేను సోమవారం వెళ్తాను, వచ్చే ఏడాది వెళ్తాను, కిందట ఏడాది వెళ్ళాను. ఇట్లా ఏదైనా సమయం అని చెప్పినప్పుడు అప్పుడు సప్తమి విభక్తిలో చెప్పాలి. అప్పుడు సాయంకాలే, ప్రాతఃకాలే, మధ్యాహ్నకాలే అని ఎట్లా అయినా చెప్పొచ్చు. లేతే గతమాసే, గత సంవత్సరే, పంచవాదనే, షట్వాదనే, సప్తవాదనే, అష్టవాదనే అని ఇట్లా ఎప్పుడైనా సమయం గురించి మనం ఇట్లా మాట్లాడాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడొస్తున్నావు? ఎప్పుడు అని కదా అని ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానంగా చెప్పేది ఎప్పుడు గూడా సప్తమి విభక్తిలోనే చెప్పాలి. అండ్ దెన్ ఋషయః భారతదేశే ఆసన్. ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటున్నావు? భవాన్ కుత్ర వసతి? భవతి కుత్ర వసతి అంటే
అహం హైదరాబాద్ నగరే వసామి, లేకపోతే అహం కూకట్పల్లి ప్రాంతే వసామి. అంటే సప్తమిలో చెప్పాలి. కదా అని వచ్చిన సమయం గురించి కుత్ర ఎక్కడుంటున్నావు నువ్వు అని వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడుంటున్నారు ఎవరైనా అన్నప్పుడు అప్పుడు సప్తమిలో రావాలి. కాబట్టి ఇక్కడ ఋషయః భారతదేశే ఆసన్, ఋషులు భారతదేశంలో ఉండేవారు. ఆసన్ అంటే అస్థి అనేదైతే వర్తమాన కాలం మనం చెప్పుకున్నామో దానికి పాస్ట్ టెన్స్ అండ్ బహువచనం కూడా ఆసన్ అని. తర్వాత విరామః భానువాసరే భవతి, అంటే ఎప్పుడు సెలవు ఉంటుంది? భానువాసరే, సప్తమి అది కూడా. భానువాసరః భానువాసరే అని. సహ ఆసందే ఉపవిశతి, అతను కుర్చీలో కూర్చున్నాడు. ఆసందః ఆసందే. మాతృభూమౌ ప్రీతిః భవతు. సో ఇందాక భూమిః అని చెప్పాను కదా, భూమ్యాం అని వాడాం. ఇక్కడ భూమౌ అని కూడా వాడొచ్చు. 2 విధాలుగా కూడా దీన్ని వాడొచ్చు. 2 కరెక్టే. సో మాతృభూమౌ ప్రీతిః భవతు. సో ప్రీతిః అన్నది పాజిటివ్ ఫీలింగ్ కాబట్టి ప్రీతి ఎవరి యందు ఉండాలి అంటే మాతృభూమి యందు ప్రీతి ఉండాలి అని. మహాభారతే అనేక కథాః విద్యంతే. సో మహాభారతంలో వర్తంతే. వర్తంతే. ఓకే. మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి. విద్యంతే అంటే ఉన్నాయి అని అర్థం. ఓకే. అండ్ దెన్ వ్యాకరణే మమ ఆసక్తిః అస్తి. సో ఆసక్తిః అన్నది కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్, ఇంట్రెస్ట్ అని. కాబట్టి దేనిలో ఇంట్రెస్ట్ ఉంది? వ్యాకరణే మమ ఆసక్తిః అస్తి, వ్యాకరణంలో నాకు ఆసక్తి ఉన్నది అని చెప్పడం. అలాగే జ్యేష్ఠేషు జ్యేష్ఠేషు ఆదరం దర్శయ, జ్యేష్ఠుల యందు ఆదరాన్ని చూపించు. దర్శయ అంటే చూపించు. సో ఇప్పుడు ఈ దర్శయ అన్నది ఏంటంటే మనం ఆజ్ఞ లోట్లకారం, ఆజ్ఞ ప్రార్థన ఏదైతే నేర్చుకున్నామో ఇప్పుడు దాని పేరు కూడా మనకు తెలిసింది కాబట్టి లోట్లకారం అని. ఇప్పుడు నేను ఎప్పుడైనా లోట్లకారం అని వాడితే మీకు అర్థం కావాలి అది ఆజ్ఞ కానీ ప్రార్థన అని కానీ. సో దర్శయ అంటే చూపించు అని అర్థం. సో ఇది మధ్యమ పురుష ఏకవచనం క్రియా రూపం ఇది దర్శయ అన్నది. సో జ్యేష్ఠేషు ఆదరం దర్శయ అంటే జ్యేష్ఠులలో ఆదరాన్ని చూపించు అని. దరిద్రేషు ప్రీతిః భవతు, దరిద్రుల యందు ప్రీతి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు అని చెప్తున్నాడు. అంటే దుర్వ్యసనే రుచిః మాస్తు, దుర్వ్యసనంలో ఏది ఇంట్రెస్ట్ ఉండకూడదు. రుచిః అంటే ఇంట్రెస్ట్ అని కూడా అర్థం. రుచి అంటే మనం ఓన్లీ తెలుగులో వాడేటటువంటి రుచి అనుకుంటాం కానీ సంస్కృతంలో రుచిః అంటే ఇంట్రెస్ట్ అని కూడా, శ్రద్ధ అని కూడా అర్థం. సో దుర్వ్యసనంలో శ్రద్ధ ఉండకూడదు, లేకపోతే రుచి ఉండకూడదు అని అర్థం. సమాజ సేవాయాం ప్రవృత్తిః భవతు, సమాజ సేవా స్త్రీలింగ పదం, సేవాయాం అని ప్రథమ ఏకవచనం. సమాజ సేవలో ప్రవృత్తి అంటే అది నీ స్వభావంగా అవ్వాలి అని, అదే ఉండుగాక అన్నారు. భవతు అంటే ఉండు అని అర్థం. ఓకే. సో ఇవి కొన్ని సప్తమి విభక్తి యొక్క రూపాలు. ఓకే. అర్థమైందండి? అవగతమా? నెక్స్ట్ వచ్చి ఈ సప్తమి విభక్తి రూపాలు టేబుల్. రామశబ్దము రామే, రామయోః ద్వివచనము, రామేషు అన్నది బహువచనం. అండ్ దెన్ హరి శబ్దంలో హరౌ, హరిషు. గురు గురు ఉకారాంత శబ్దంలో గురౌ, గురుషు. పితృ శబ్దం పితరి, పితృషు. తర్వాత నపుంసకలింగం సమానంగానే ఉంటుంది. ఇక్కడ వన శబ్దం ఇచ్చారు, వనే, వనేషు. దధి అన్నది దధ్ని అని వాడచ్చు, లేకపోతే దధని అని కూడా 2 వాడచ్చు. అండ్ దధీషు అన్నది బహువచనం. అలాగే మధు, మధుని, మధుషు. స్త్రీలింగం వచ్చేసి రమా శబ్దం రమాయాం, అలాగే రమాసు అని వాడచ్చు బహువచనం. సో మతి శబ్దంలో మత్యాం, మతౌ. సో ఇందాక చెప్పిన భూమి శబ్దం అలాగే వచ్చింది, భూమ్యాం అండ్ భూమౌ అని 2 రూపాలు కూడా ఏకవచనంలో వాడచ్చు. 2 మతీషు అన్నది బహువచనము. నదీ, నద్యాం, నదీషు అన్నది ఏకవచనం బహువచనం. ధేనుః దానికి ధేన్వాం అని వాడచ్చు, లేకపోతే ధేన్వౌ అని కూడా వాడచ్చు. అండ్ ధేనుషు అన్నది బహువచనం.
మాతృ శబ్దం మాతరి, మాతృషు. సో, మీ పితృ శబ్దం తీసుకుంటే ఈ సప్తమి మీకు ఆల్మోస్ట్ అది సేమ్ గానే మీకు కనిపిస్తుంది. పితరి, పితృషు, మాతరి, మాతృషు. ఓకే. సర్వనామ శబ్దాల్లో వచ్చేసి తద్ దకారాంత శబ్దంలో సప్తమి ఏకవచనంలో పుల్లింగంలో నపుంసక లింగంలో రూపాలు 2 సమానంగానే ఉంటాయి కాబట్టి తస్మిన్ ఏకవచనం, తేషు బహువచనం. అలాగే ఏతద్‌కి, ఏతస్మిన్, ఏతేషు కిం శబ్దం ఏదైతే ఉందో ప్రశ్నార్థక శబ్దం దానికి కస్మిన్, కేషు అని. ఆ తర్వాత స్త్రీలింగ శబ్దంలో ఆహ్, తద్ దకారాంత శబ్దానికి తస్యాం, తాసు, ఏతస్యాం, ఏతాసు, కస్యాం, కాసు అని. తర్వాత అస్మత్ శబ్దం త్రిలింగ కలనం ఏదైతే ఉందో అది దానికి మయి, అస్మాసు. మయి అంటే నాలో, అస్మాసు అంటే మనందరిలో. యుష్మత్ శబ్దం వచ్చి త్వయి, యుష్మాసు. త్వయి అంటే నీలో, యుష్మాసు అంటే మీ అందరిలో అని అర్థం. సో, అది కొన్ని మనకి సప్తమి విభక్తి సర్వనామ శబ్దాలు. తర్వాత సంబోధన విభక్తి ఇచ్చారు. సంబోధన విభక్తిలో సంబోధన విభక్తి అనేది వేరే సెపరేట్ విభక్తి కాదు. దీన్ని సంబోధన ప్రథమ విభక్తి అంటారు. ఇది ప్రథమ విభక్తి కిందనే ఇచ్చింది టేబుల్‌లో గూడా. ఇది వేరేది కాదు. కాబట్టి దీనిలో ఎట్లా అంటే ఇప్పుడు అకారాంత రామ శబ్దం అయితే రామ అనేది సంబోధన అవుతుంది. ఇకారాంత హరి శబ్దం అయితే హరే అవుతుంది. అలాగే ఉకారాంత పుల్లింగం గురు శబ్దం అయితే గురో అవుతుంది. మిగతా రూపాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో గూడా ఎందులో తీసుకున్నా గూడా ద్వివచనము, బహువచనము ప్రథమ ద్వివచనం, బహువచనం లాగానే ఉంటాయి. దానిలో ఏం మార్పు ఉండదు. ఓన్లీ ప్రథమ ఏకవచనంలో మార్పు ఉంటుంది కాబట్టే వాళ్ళు మనకు ఓన్లీ ఏకవచనం ఇచ్చారు. ఓకే. అండ్ దెన్ ఆకారాంత స్త్రీలింగం రమా శబ్దానికి రమే. ఇకారాంత మతి శబ్దానికి మతే. హరే లాగానే మతే కూడా. సో, ఈజీ. ఈకారాంత స్త్రీలింగ శబ్దం లైక్ గౌరీ అనుంటే దానికి సంబోధన వచ్చేసి హ్రస్వ ఇకారాంతం అవుతుంది గౌరీ. ఇక్కడ నందిని అని హ్రస్వ ఇకారాంతం ఇచ్చారు. ఉకారాంత ధేను శబ్దానికి ధేనో అని వస్తుంది. ఓకే. గురో లాగా ధేను అని సంబోధన ప్రథమ విభక్తి వస్తుంది. ఓకే. అర్థమైందా? అవగతం? నెక్స్ట్ ప్రహేళిక. స్థానుజః కాననం గత్వా యాతు ధానాన్ జఘాన కః మధ్యే వర్ణత్రయం దత్వా రావణః కీదృశో వద. సో, సానుజః కాననం గత్వా యాతు ధానాన్ జఘాన కః మధ్యే వర్ణత్రయం దత్వా రావణః కీదృశో వద. సో, ఇక్కడ ఏంటంటే ప్రహేళిక సానుజః. సానుజః అంటే అనుజేన సహా అని అర్థం. అంటే అనుజుడితో కలిసి అని అర్థం. సో, అనుజుడితో కలిసి సానుజః కాననం గత్వా. కాననం అంటే ఇక్కడ అడవి అని అర్థం. కాననం అంటే అడవి. సో, అడవికి వెళ్ళి గత్వా అన్నది మనం నేర్చుకున్నాం. త్వా ప్రత్యయాంత గచ్చతికి ఏదైతే ఉందో దానికి గత్వా. సో, సానుజః కాననం గత్వా అంటే తమ్ముడితో కలిసి అడవికి వెళ్ళి యాతుధానాన్ జగాన కహ. యాతుధానాన్ అంటే రాక్షసుల్ని, జగాన అంటే చంపారు, కహ అంటే ఎవరు. సో, అడవికి వెళ్ళి తమ్ముడితోటి కలిసి అడవికి వెళ్ళి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు ఎవరు అని అర్థం. అండ్ దెన్ మధ్యే వర్ణదయం దత్వ అంటే మధ్యలో ఇప్పుడు మనకి పైన ఇచ్చినటువంటి ఏదైతే వాక్యం ఉందో దానికి ఏదైతే మనకి ఆన్సర్ వస్తుందో ఆ 2 వర్డ్స్‌కి మధ్యలో మనం ఇంకొక 2 వర్డ్స్ గనక మధ్య వర్ణత్రయం క్షమితం. త్రయం అంటే 3. సో, వర్ణత్రయం 3 పదాలు గనక 3 అక్షరాలు గనక మనం చేరిస్తే గనక ఏమొస్తుందంటే దత్వా, దదాతి, దత్వా. ఇది కూడా త్వ ప్రత్యయాంత. సో, దానికంటే ఇచ్చి 3 అక్షరాలు ఇచ్చిన తర్వాత ఏమొస్తుంది మనకి రావణః కీదృశః వద. రావణాసుడు
ఎలాంటి వాడు అన్నటువంటి మనకి ఆన్సర్ వస్తుంది. సో మొదటి దానికి ఆన్సర్ ఏంటి? ఎవరు అడవికి వెళ్ళి చంపారు? రాక్షసుల్ని ఎవరు చంపారు? రాముడు. ఇప్పుడు చంపారు. రామ. రామ. సో రామహ అని వచ్చింది. సో రాకి మహకి మధ్యలో 3 వర్ణాలు చేరిస్తే కనుక సో క్ష సోత్త అని ఇచ్చాడు వాడు. సో ఆ 3 అక్షరాలు చేరిస్తే కనుక రాక్షసోత్తమః. సో రావణాసురుడు ఎలాంటి వాడు? రాక్షసులలోనే ఉత్తమమైనటువంటి వాడు కాబట్టి రాక్షసోత్తమః అని ప్రహేళిక యొక్క ఆన్సర్. ఓకే. అవగతం? అర్థమైందా? ఇది దత్వ అనేది తా 2 టైమ్స్ ఇచ్చారు. అంతే. త్వా. ఓకే. ఒక్క నిమిషం. స్క్రీన్ మీద రాస్తాను చూద్దాం. సో ఈ ప్రత్యయాంతాల పేర్లు ఎట్లా అంటే ఒక్క నిమిషం. ఓకే. సో ఒక్క నిమిషం అండి. సో ఇప్పుడు ఈ దత్వ కానీ లేకపోతే ఇంకోటి ఏంటి వర్డ్ గత్వ ఇవేంటంటే త్వా ప్రత్యయంత క త్ వా త్వా ప్రత్యంత. ఇంకోటేమో ల్యప్. మనం ఇంకోటి నేర్చుకుని తుమున్, పఠితుం, గంతుం ఇవన్నీ తుమున్. ఇంకోటి క్తవతు క త్ తవతు త త పూర్తిగా రావాలండి త వతు. త మాత్రం హాఫ్ రావాలి. తవతు. పఠితవాన్, పఠితవతి అవి ఏవైతే నేర్చుకున్నా అవి తవతు ప్రత్యంత. త్వా అంటే గత్వా లేకపోతే పఠిత్వా, లిఖిత్వా ఇవన్నీ. ల్యప్ అంటే ఉపసర్గంతో వాటితో వచ్చేటటువంటివి. తుమున్ అంటే పఠితుం, లేఖితుం, గంతుం ఇవి కూడా తుమున్ ప్రత్యయం. లక్ష్మీ కుమార్ గారు క్లియరా? అంటే గత్వ దత్వ 2 సేమ్ అండి. ఎలా కాదు కదా, డిఫరెంట్ కదా. రెండు మీనింగ్స్ వేరండి. గత్వ మీనింగ్ వేరే, రైటింగ్ గత్వ రైటింగ్ అంటే 2 తావత్తులు ఉన్నాయి దత్వకి. ఇది కరెక్టేనండి. గత్వాలో ఒకటే తావత్తు ఉంటుంది, దత్వాలో 2 తాలు ఉంటాయి. ఎందుకంటే దాని ప్రక్రియ అలా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అది మాట్లాడలేం మనం. దత్వ ఇలాగే రాయాలండి. ఇదే కరెక్ట్ ఫామ్. 2 తాలు ఉండడమే కరెక్ట్ ఫామ్. దత్వ 2 కూడా త్వా ప్రత్యయాంతాలు. ఓకే. సో అది ప్రహేళిక. నెక్స్ట్ వచ్చి సంగ్రాహ్య విషయ. దాంట్లో ఆంజనేయుడి గురించి ఇప్పుడు మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఓకే. సో ప్రపద్యే అనేది క్రియాపదము. అండ్ దెన్ సో మనోజవం అంటే మనోజవం అంటే మనస్సు తోటి స్ట్రాంగ్ మైండ్ ఉండడం, పవర్ ఆఫ్ మైండ్ అని. మారుత తుల్య వేగం అంటే మరుత్ అంటే గాలిలాగా వేగం కలిగినటువంటి వాడు.
జితేంద్రియం. జితేంద్రియం అంటే ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు జితేంద్రియుడు. బుద్ధిమతాం అంటే బుద్ధిమంతుడు, అంటే చాలా వైజ్ అని అర్థం అక్కడ. వరిష్టం అంటే చాలా అగ్రగణ్యుడు. వరిష్ఠుడు అని అర్థం. వాతాత్మజం. వాతాత్మజం అంటే వాత అంటే ఇక్కడ గాలి, గాలి యొక్క పుత్రుడు. ఆత్మజం అంటే పుత్రుడు అని అర్థం. సో గాలి యొక్క పుత్రుడైనటువంటి వానర యూధ ముఖ్యం అంటే వానరులలో, వానర సైన్యంలో ముఖ్యమైనటువంటి వాడు. అండ్ దెన్ శ్రీరామదూతం, రాముడి యొక్క దూత అయినటువంటి హనుమంతుడు. ఆయన్ని శరణం ప్రపత్తే, ఆయన యొక్క శరణాన్ని కోరుతున్నాము అని అర్థం. అండ్ దెన్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సో హనుమత్ స్మరణాత్ భవేత్ అంటే హనుమంతుడిని స్మరించడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్తున్నాడు. హనుమత్ స్మరణాత్. స్మరణాత్ అన్నది పంచమీ విభక్తి. లైక్ వృక్షాత్, పర్ణాత్, స్వర్గాత్, ఆత్ అట్లా వచ్చినప్పుడు స్మరణాత్ అంటే స్మరణ నుంచి, స్మరణ వలన ఏంటవుతుంది? హనుమంతుడు స్మరణం చేసినందువల్ల ఏమేమి వస్తాయంటే బుద్ధిర్బలం, బుద్ధి యొక్క బలం చేకూరుతుంది. యశః, యశో అంటే యశః, యశః అంటే ఫేమ్, యశస్సు. ధైర్యం, ధైర్యం తెలుసు అందరికి. నిర్భయత్వం, నిర్భయత్వం అంటే భయం లేకపోవడం. అలాగే అరోగిత, అరోగిత అంటే ఆరోగ్యంగా ఉండడం, రోగం లేకపోవడం. యాక్చువల్గా అంటే అరోగిత అంటే రోగం లేకపోవడం, ఆరోగిత. అండ్ అజాడ్యం అంటే బద్ధకంగా ఉండకపోవడం, అంటే జడత్వం లేకపోవడం, యాక్టివ్గా ఉండడం. ఓకే. అజాడ్యం వాక్పటుత్వం. వాక్పటుత్వం అంటే ఏ మాట మాట్లాడినా దానికి అర్థం ఉండేటట్టుగానే మాట్లాడడం. అంటే ఎంత కావాలో అంతే మాట్లాడడం, ఎక్కువ మాట్లాడకపోవడం, అది వాక్పటుత్వం. సో ఇవన్నీ కూడా మనం హనుమంతుడిని స్మరించినందువల్ల మనకి లభించేటటువంటి గుణాలు అన్నారు. అవగతం? నెక్స్ట్ సో నెక్స్ట్ జస్ట్ 1 minute. ఇక్కడ కింద వేణి సంహారం, మృచ్ఛకటికం అనే నాటకాలు ఉన్నాయి కదండి, వాటి నుంచి ఏమైనా వస్తాయండి? ఒక నిమిషం ఉన్నారు. బాగా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్ కి. రాజశ్రీ గారు. ఓకే. సో రాజేష్ మీరు ఏదో అడుగుతున్నారు ఇందాక. వేణి సంహారం, మృచ్ఛకటికం అని 2 నాటకాలు ఉన్నాయి కదండి, వాటిలోంచి ఊరికి చదువుతుంటే అర్థమైపోతున్నాయి. క్వశ్చన్స్ ఉంటాయండి? ఉండొచ్చు. వస్తాయి, దాంట్లో వచ్చి కూడా వస్తాయి. మొత్తం బుక్ లో లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఏది ఉందో అంతట్లోనే వస్తుందండి. ఏది వదిలిపెట్టడానికి లేదు. స్టోరీస్ లోంచి వస్తుంది, అలాగే వీటిల నుంచి కూడా వస్తుంది. మొత్తం అన్నిట్లోంచి వస్తుంది ఎగ్జామ్ పరంగా చూస్తే కనుక అన్ని కవర్ అవుతాయి, ఏది విడిచిపెట్టడానికి లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి 7th లో సంస్కృత వ్యవహార. ఆ సంస్కృత వ్యవహారంలో మనకి ఒకవేళ మీకు 10 days శిబిరం వచ్చుంటే కనుక మీకు అక్కడ చెప్పుండొచ్చు. ఇది యహ సహ అని కాంబినేషన్ ఇది. అలాగే యా సా అన్నది కాంబినేషన్, యత్ తత్ అన్నది కాంబినేషన్. సో ఇవి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అంటే, ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు శ్రీరామ అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాం? యహ తత్ర తిష్టతి సహ రామః. యహ తత్ర తిష్టతి సహ రామః. ఎవరైతే అక్కడ నుంచున్నారో వాడు రాముడు. సో మనం ఏం చేస్తున్నాం? మనం రిఫర్ చేస్తున్నాం, రిఫరెన్స్ చెప్తున్నాం. ఎవరికైతే పొడుగు జడుందో ఆమె సీత, లేకపోతే ఎవరైతే పాట పాడుతున్నారో ఆమె రమ.
సో ఎవరైతే అని చెప్తున్నాం కాబట్టి ఆ ఎవరైతే అన్నది రిఫరెన్స్ అన్నమాట. మనం ఏదో ఒక రిఫరెన్స్ చెప్తున్నాం. వీళ్ళు ఇలా ఉంటారు అని డైరెక్ట్‌గా చెప్పకుండా ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళు ఫలానా, లేకపోతే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు ఫలానా అని మనం ఆ రిఫరెన్స్ చెప్తున్నాం. ఆ రిఫరెన్స్ వాడేటప్పుడు ఎట్లా అంటే మనం ఒకవేళ పుల్లింగంని రిఫర్ చేస్తుంటే యహ అని వాడాలి. మళ్ళీ దానికి కరస్పాండింగ్‌గా వచ్చేటటువంటి సహ అన్నది పుల్లింగంలోనే వాడాలి. యహ ఇక్కడ వాడి దానికి తర్వాత సా అనో, తత్ అనో లేకపోతే వాటి విభక్తి రూపాలో వాడకూడదు. యహ వాడితే ఆ యహ పుల్లింగం కాబట్టి పుల్లింగం ఏదైతే అక్కడ సర్వనామ శబ్దాలు వాడాలో ఆ పుల్లింగ సర్వనామ శబ్దం మాత్రమే దానికి సంబంధించింది వాడాలి. అలాగే యా అన్నది స్త్రీలింగం. యా అన్నది స్త్రీలింగం వాడితే దానికి సంబంధించిన సా అనే ఆ రూపంగానే అదే మిగతా విభక్తి రూపాలు ఏదైతే అక్కడ అప్లికబుల్లో అది మాత్రమే వాడాలి. అలాగే యత్ వాడితే తత్ అని గాని లేకపోతే దానికి సంబంధించినటువంటివి గాని సర్వనామ శబ్దాలు వాడాలి. సో ఇప్పుడు వాక్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పానో. సో యహ ద్వారే స్థితవాన్ సహ మమ అగ్రజః. యహ ద్వారే స్థితవాన్ ఎవరైతే ద్వారం దగ్గర నుంచునున్నారో సహ మమ అగ్రజః అతను నా యొక్క అగ్రజుడు అని చెప్పడం. యా దీర్ఘవేణి సా మమ సఖీ గీత. ఎవరికైతే దీర్ఘమైనటువంటి వేణి అంటే జడ, దీర్ఘమైనటువంటి జడ ఉన్నదో సా మమ సఖీ ఆమె నా యొక్క సఖీ సీత గీత అని. యా ప్రార్థనాం గాయతి తస్యై పుష్పం దదాతు. సో ప్రతి చోట యా సా యహ సహ యత్ తత్ అని రావాలని లేదు. యా అని ముందరొచ్చి దాని యొక్క మిగతా రూపాలు రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది యా అండ్ తస్యై అని వచ్చింది. సో యా అంటే స్త్రీలింగం, ఎవరైతే ప్రార్థనని పాడుతున్నారో తస్యై ఏం రూపం ఇది విభక్తి రూపం ఏ విభక్తి రూపం సప్తమి విభక్తి. చతుర్థి విభక్తి మీద. చతుర్థి ఏకవచనం. తస్యై దేనికి వాడతాం చతుర్థి మనం చతుర్థి చతుర్థి ఆ? దేనికి వాడతాం చెప్పాలి. అప్పుడే ఎవరికి ఎస్ ఉత్తమం ఫార్ ఎవరికి వారి కోసము అని ఉత్తమం. వారి కోసం. యా సో ఇప్పుడు ఏమంటున్నాం యా ప్రార్థనాం గాయతి ఎవరైతే పాట పాడుతున్నారో తస్యై పుష్పం దదాతు ఆమె కోసం పుష్పాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం. ఆమెకి ఇవ్వండి అని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే. సో ఫర్ హర్ సో గివ్ ద ఫ్లవర్ ఫర్ హర్ అని అర్థం. అండ్ దెన్ యత్ పత్రం ప్రాప్తం తత్ మమ పితుః పత్రం. సో ఏ పత్రం అయితే నాకు అందిందో అది నా తండ్రి యొక్క పత్రం. యత్ తత్ అని వాడు. యస్య నామ భవతి ఉక్తవతి తం అహం జానామి. సో యస్య నామ భవతి ఉక్తవతి అంటే ఎవరి యొక్క పేరు. సో ఇక్కడ మనం ఏ విభక్తి వాడడం యస్య అంటే షష్ఠీ విభక్తి ఏకవచనం సమ్యక్ షష్ఠి ఏకవచనం. సో యస్య నామ షష్ఠీ భవతి ఉక్తవతి అంటే ఎవరి యొక్క పేరైతే నువ్వు చెప్పావో భవతి ఉక్తవతి తం అహం జానామి అతను నాకు తెలుసు. తం అంటే సహకి ద్వితీయ ఏకవచనం అంటే కర్మపదం. సో ఎవరి గురించి అయితే నువ్వు చెప్పావో వారు నాకు తెలుసు అని చెప్తున్నావు. వారు అంటే తం అని అక్కడ. యాం శాటికాం భవాన్ ఆనయతి తాం అహం ఇచ్చామి ఏవా. సో ఇక్కడ యాం అన్నది ఏ విభక్తి యాం తృతీయ యాం స్త్రీలింగం స్త్రీలింగం కరెక్ట్ బట్ ఏ విభక్తి తృతీయ తాం ఏ విభక్తి షష్ఠి విభక్తి. తాం ఏ విభక్తి తాం సా తాం ద్వితీయ ఏకవచనం అంటే. సో ద్వితీయ ఏకవచనం అంటే కర్మపదం ఆబ్జెక్ట్. సో యాం శాటికాం ఏ చీరనైతే భవాన్ ఆనేతి నీవు తెచ్చావో తాం అహం ఇచ్చామి దానిని నేను ఇష్టపడ్డాను అని. అండ్ దెన్ యస్మిన్ భక్తి అస్తి తం ఏవ ధ్యాయతు. సో మనం భక్తి అన్న చోట ఎవరిలో భక్తి అని చెప్పాలి కాబట్టి యస్మిన్ యహకి
సప్తమి విభక్తి యస్మిన్. సో యస్మిన్ భక్తి అస్తి, ఎవరిలో అయితే భక్తి ఉన్నదో తం ఏవ ధ్యాయతు, అతనినే ధ్యానించు అని చెప్తున్నాడు. అండ్ యయా సహ గతవతి ఆసాం తస్యాహ పుస్తకం ఏతత్. సో ఎవరితో అయితే నువ్వు వెళ్ళావో, యయా అంటే యా స్త్రీలింగానికి లైక్ ఇప్పుడు సా ఉందనుకోండి, దానికి తృతీయ ఏకవచనం తయా. సో తయా లాగానే యయా. సో ఎవరితో అయితే నువ్వు వెళ్ళావో తస్యాహ పుస్తకం ఏతత్, ఆమె యొక్క పుస్తకం ఇది. తస్యాహ అంటే షష్ఠి ఏకవచనం. తస్యాహ ఇందాక మన టేబుల్ చూసాం. తస్యాహ, తస్యాహల అంటే ఆమె యొక్క పుస్తకం ఇది అని. ఏన గీతం గీయతే తం జనాహ సత్కుర్వంతి, ఎవరి చేత అయితే పాట పాడబడిందో వారిని జనాలు ఎవరి చేత అయితే పాట పాడబడిందో వారిని జనాలు సత్కారం చేశారు అని. సో ఏనా అంటే యహకి తృతీయ ఏకవచనం, కేనా లాగా లేకపోతే తేనా లాగా. సో ఎవరి చేత అయితే పాట పాడబడిందో తమ్ అంటే సహకి తమ్ అనేది ద్వితీయ ఏకవచనం. భవాన్ యత్ స్మరతి తత్ అహం వదామి, నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకున్నావో అది నేను చెప్తాను అంటున్నాడు. సో యత్ తత్ అనేది ఇక్కడ నపుంసకలింగాలు. ఓకే, అవగతంబా? అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా? చెప్పాలి, మీరు చెప్తేనే నేను ముందరికి వెళ్ళగలుగుతాను, లేకపోతే ముందరికి వెళ్ళలేను నేను. అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. మేము మళ్ళా కన్ఫ్యూజన్ క్లాస్ గానే అయిన తర్వాత ఉన్నది మేడం. మెల్లిగా ఆలోచించుకుంటూ చదివితే అప్పుడు అర్థం అవుతుందండి. కరెక్ట్. విభక్తులు అవి చూసుకుంటా చదివితే అర్థం. అదే అందుకనే లెసన్ చెప్పేస్తున్నాను నేను. మళ్ళీ మీరు వీడియో పెట్టుకుని స్లోగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది మీకు. సో సో ఇవి దీని తర్వాత యహ విజయం ప్రాప్తవన్ తస్మై పారితోషికం దదామి అని. సో విజయాన్ని ఎవరికైతే విజయం దక్కిందో వారి కోసమై పారితోషికం అంటే ప్రైజ్ అని అర్థం. ఆ ప్రైజ్ ఇస్తాను అని. దదామి అంటే అహం దదామి అని. యస్యాహ త్వరా అస్తి సా ఇదానీం గచ్చతు, ఎవరికైతే తొందరగా ఉన్నదో, యస్యాహ అంటే ఎవరికైతే తొందరగా ఉందో ఆమె వెళ్ళవచ్చు. ఇదానీం గచ్చతు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని. యస్మాత్ సహ లేఖనీం ఆనీతవాన్, ఎవరి దగ్గర నుంచి అయితే ఆ పెన్నుని తీసుకుని వచ్చాడో తస్య ఆపణస్య నామకేం, ఆ కొట్టు యొక్క పేరు ఏమిటి అన్నది. సో ఇవి కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ యహ సహ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సుభాషితం. సుభాషితంలో వయం ఇహ పరితుష్టా వల్కలస్యై క్షమతాం, వయం ఇహ పరితుష్టా వల్కలైః త్వం దుకూలైః సమ ఇవ పరితోషో నిర్విశేషో విశేషః స తు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాల మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః. సో ఇది ఒక యోగి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అన్నది చెప్తున్నారు. సో ఇక్కడ కొంచెం సంధులు అవి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి సంధులు విడతీసి చదువుతాను చూడండి. వయం ఇహ, సో ఇది సంధి కాదండి, జస్ట్ 2 అక్షరాల యొక్క మేళనము. వయం ఇహ పరితుష్ట వల్కలైః, అక్కడ సంధి ఉంది. వల్కలైః త్వం దుకూలైః సమ ఇహ పరితోషః నిర్విశేషః విశేషః స తు భవతి దరిద్రః యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కః అర్థవాన్ కః దరిద్రః. సో ఏమంటున్నాడంటే వయం ఇహ పరితుష్టాః అంటే మనం ఇక్కడ తృప్తులుగా ఉన్నాము, తృప్తులు చెంది ఉన్నాము. ఎలా అంటే వల్కలైః అంటే వల్కలం అంటే మన చెట్టు యొక్క ఏదైతే త్వక్ అని నిన్న చెప్పానో
త్వక్ అంటే చర్మం. ఏదైనా నార గాని, చెట్టు యొక్క చర్మం కానీ వీటిలతో చేసినటువంటి బట్టలు వేసుకుని కూడా మనం తృప్తి చెంది ఉన్నాము. అండ్ త్వం దుకూలైః. త్వం అంటే నీవు దేనితో తృప్తి చెంది ఉన్నావంటే మంచి మంచి బట్టలతో అని అర్థం. అంటే సిల్క్ గార్మెంట్స్ లేతే మంచి వేరే రకమైనటువంటి బట్టలతో నువ్వు తృప్తి చెంది ఉన్నావు. సమహి ఇహ తోషః నిర్విశేషః విశేషః. అంటే ఇప్పుడు మనం ఈ నార బట్టలు కట్టుకుని సంతృప్తి చెందినా, లేతే నువ్వు పట్టు బట్టలు కట్టుకుని తృప్తి చెందిన తృప్తి అన్నటువంటిది సమానం అని చెప్తున్నాడు. నీ తృప్తైనా, నా తృప్తైనా, ఎవరి తృప్తైనా అయినటువంటిదే. అక్కడ ఏమీ పెద్ద విశేషమేం లేదు. 2 కూడా సమానమే. అందులో ఏమీ తేడా ఏం లేదు. కాబట్టి సహతు భవతి దరిద్రః. సో, మళ్ళీ ఇప్పుడు కింద దాన్ని డిఫైన్ చేస్తున్నాడు. ఆ తృప్తిలో కూడా తేడా ఎక్కడుంది? 2 తృప్తులు సమానమే. నీకు తృప్తొస్తుంది, నాకు తృప్తొస్తుంది. కానీ ఆ తృప్తి చెందడంలో తేడా ఎక్కడుంది అన్నది చెప్తున్నాడు. ఏంటంటే సహతు భవతి దరిద్రః యస్య తృష్ణా విశాలా. సో, ఎవరి యొక్కైతే తృష్ణ విశాలంగా ఉందో, అంటే తృష్ణ అంటే దాహం, కోరికలు, వస్తువుల మీద కోరికలు, లేకపోతే దేని మీదైనా ఈ ప్రాపంచిక విషయాల మీద కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద కానీ ఎవరికైతే ఎక్కువ కోరిక ఉన్నదో వాడు భవతి దరిద్రః. వాడు దరిద్రుడు అని అర్థం. ఓకే. అండ్ దెన్ మనసి చ పరితుష్టే. సో, మనసులో గనక ఆ తృప్తి ఉంటే గనక కో అర్థమాన్, కహ అర్థమాన్ అంటే ఎవడు డబ్బున్నవాడు, ఎవడు దరిద్రుడు అని మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. ఫస్ట్ డిఫైన్ చేశాడు నువ్వని కాదు, అంటే ఎవరికైతే ఎక్కువ కోరికలు ఉంటాయో వాడు దరిద్రుడు అని చెప్తున్నాడు. కానీ మనసులో తృప్తి ఉంటే గనక అందులో ఎవడు ధనవంతుడు, ఎవడు బీదవాడు. కాబట్టి అది దరిద్రత అన్నది డబ్బుతోటి కాదు, లేతే కోరికలు తీర్చుకోవడంతోటే కాదు, మనసులో తృష్ణ లేకుండా కలిగేటటువంటి ఏదైతే తృప్తి ఉన్నదో ఆ తృప్తి వల్ల నువ్వు ధనవంతుడు. అర్థమాన్ అంటే ధనవంతుడు అని అర్థం. సో, అప్పుడు నువ్వు ధనవంతుడివి అయినట్టే లెక్క అని చెప్తాడు. అది సుభాషితం. అవగతం? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవగతం. అవగతం. ఓకే. సో, దీంతో 10th లెసన్ కూడా అయిపోయిందండి. 10th లెసన్ తర్వాత యాక్చువల్గా 11th లెసన్లో ఏమో మీకు విభక్తి టేబుల్స్ అవి అన్నీ ఉన్నాయి. దాంట్లోనే క్రియాపద రూపాలు కూడా ఉన్నాయి. మీరు లాస్ట్లోకి వెళ్తే కనుక 12th చాప్టర్లో వచ్చి మీకు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో, మొత్తం 1-2 సార్లు రివిజన్ అయిన తర్వాత మాత్రమే క్వశ్చన్ పేపర్స్ చూడాలి. అంతకు ముందర చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. దయచేసి ఎవరు వాటిల్ని స్టడీ చేయడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ థరోగా మొత్తం బుక్ మొత్తం ఒక 2 సార్లు కంప్లీట్ రివిజన్ చేసుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్ పేపర్స్. అండ్ మళ్ళీ January 4th తర్వాత నేను క్లాసులు తీసుకుంటా. అప్పుడు మళ్ళీ విభక్తి అన్ని మొత్తం 7 విభక్తులు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం, తర్వాత క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేయడం, అలాగే ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా తర్వాత చెప్తానండి నేను. ఓకే. సో, ఇవాళతోటి మన క్వశ్చన్ అయిపోయింది. 11th చాప్టర్ అండ్ 12th చాప్టర్లో కూడా సూక్తులు ఉన్నాయండి. ఒకసారి మీరు ఒక పేజ్ తెరిస్తే వాటి గురించి చెప్తాను. 11th చాప్టర్లో సూక్తి. మేడం మేడం ఎక్స్క్యూజ్ హిమా చెప్పండి. ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి మేడం? డేట్? ఫిబ్రవరి లాస్ట్ సండే ఉంటాయండి ఎగ్జామ్స్. ఓకే. మళ్ళీ సపరేట్ గా అప్లికేషన్ పెట్టుకోవాలా ఎగ్జామినేషన్ కి? లేదండి, మీరు ఆల్రెడీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని బుక్ తెప్పించుకున్నారు కదా, అదే మీకు రిజిస్ట్రేషన్ అండి. ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ జనవరి ఎండ్లో వాళ్ళు నోటిఫికేషన్ పంపిస్తారు. ఆ నోటిఫికేషన్
రిజిస్ట్రేషన్ గ్రూప్‌లో పెడతాను నేను మన గ్రూప్‌లో. అప్పుడు మీరు దాంట్లో అంటే జస్ట్ ఎగ్జామ్ కోసం ఎన్రోల్ చేసుకోవాలి. ఫీజ్ ఉండదు. జస్ట్ ఓన్లీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం అవన్నీ ప్రాసెస్ ఉంటుంది అంతే. మీకు మొత్తం అంతా దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎలా చేయాలి? ఏంటి? అవన్నీ కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి సరే సార్. దాని గురించి సరే. ఆలోచించకండి. ఓకే. యాహ్! ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటదండి? 3 అవర్స్ అండి. కంప్లీట్ 3 అవర్స్. మేడం మేము ముంబైలో ఉంటాం, మాకు ఎలాగండి ఎగ్జామ్? మీరు అంటే వాళ్ళకి గనక ఒకవేళ దాంట్లో ఆప్షన్ ఉంటుందండి. ఔట్ ఆఫ్ స్టేషన్ అయితే మీకు ఆన్‌లైన్ ఇది పంపిస్తారు. వాట్సాప్‌లో గాని లేకపోతే మీ ఈమెయిల్‌లో కానీ క్వెషన్ పేపర్ పంపిస్తారు. అంటే మీరు మా మేడం గారు చేశారు, వాళ్ళు అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి వాళ్ళు రాసి పంపించారు. ఇప్పుడు కూడానండి. ఇప్పుడు కోవిడ్ ఏం లేదు. లేకపోయినా మీరు స్టేషన్‌లో లేరు కదా హైదరాబాద్‌లో. కాబట్టి మీరు ఆన్‌లైన్ అంటే దీంట్లో రాసి స్కాన్ చేసి ఆన్సర్ షీట్ పెట్టొచ్చు. అప్పుడు మళ్ళీ పోస్ట్ కూడా చేయొచ్చు. ఏవో ఉంటాయండి వాళ్ళకి. వాళ్ళు స్పెసిఫై Fine. చేస్తారు. ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఎలా డీల్ చేయాలి ఏంటి అని. సో, సరే. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్తారు వాళ్ళు. సో, ప్రవేశ ఏకాదశ పాఠः సూక్తిः అంటే క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వం ఉచ్చైః శిర్ శ్రీరామ్. కాదు. శిరసా. శిరసాం అతీవ. ఓకే. సో, క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వం ఉచ్చైః శిరసాం అతీవ అని. సో, అంటే క్షుద్రేపి నూనం అంటే క్షుద్రేపి అంటే తక్కువగా ఉన్నటువంటి ఆహ్, ఆహ్, అంటే అల్పుడైన వాడు. అల్పులైన వాళ్ళు అని చెప్పొచ్చు. సో, అల్పులైన వాళ్ళు ఎలా అంటే వాళ్ళు నూనం శరణం ప్రపన్నే మమత్వం ఉచ్చైః శిరసాం అతీవ అంటే యాక్చువల్‌గా ఎవరైతే ఉత్తమ జనులుంటారో వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళెలా ఉంటారు అంటే అల్పజనులైనా సరే వాళ్ళు వాళ్ళ శరణంలోకి తీసుకుంటారు అని అర్థం ఇక్కడ. సో, ఆహ్, ఉచ్చైః శిరసాం అని ఉంది కదా! ఉచ్చైః శిరసాం అంటే వాళ్ళు చాలా ఉత్తమ జనులు. ఉత్తమ జనులైన వాళ్ళు తక్కువ అల్పుల్ని వాళ్ళ శరణంలోకి తీసుకుంటారు. వీళ్ళు అల్పులు అని చెప్పి వాళ్ళు తీసుకోకుండా ఉండరు. వాళ్ళకి సహాయం చేయకుండా ఉండరు. ఉత్తమమైన వాళ్ళు ఎలాంటి వారినైనా సరే వాళ్ళ యొక్క శరణంలోకి తీసుకుంటారు. లాస్ట్ లెసన్‌లో లాస్ట్ లెసన్‌లో వచ్చేసి జీవనే యావత్ ఆదానం స్యాత్ ప్రధానం తతోధికం. జీవనే యావదాదానం స్యాత్ ప్రధానం తతోధికం అంటే జీవితంలో యావత్ ఎంతైతే ఆదానం అంటే సంపాదన ఉంటుందో, రావడం జరుగుతుందో, స్యాత్ ఉంటుందో, ప్రధానం తతోధికం అంటే ఇవ్వడం దానికంటే కూడా ఎక్కువ ఉండాలి. అంటే మనం సంపాదించే దానికంటే లేకపోతే మన దగ్గర ఉన్నదానికంటే మనం ఎక్కువ ఇవ్వాలి. ఇవ్వడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నాడు. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ జనవరి 4థ్ తర్వాత ఉంటుందండి. గ్రూప్‌లో మెసేజ్ పెడతాను. ఓకే. గ్రూప్ ఫాలో అవుతూ ఉండండి. చెప్పండి మహోదయ. ప్రతాప్ మహోదయ. మేడం ఈ 10 క్లాసెస్‌లో నేను 8 అటెండ్ అయ్యాను. ఒకటి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే నా లైఫ్ స్టైల్ మార్పు వచ్చింది. పొద్దున 4:30కి లేవడం ఆరంభించాను. సంస్కృతం నా వాకింగ్‌లో రోజు మీ క్లాసు, ఆనంద్ గారి క్లాసు రోజు వినడం ఆరంభించాను. దానివల్ల అట్లీస్ట్ నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ 10-15% అయింది.
ముందు ఏబిసిడి కూడా వచ్చేది కాదని అనే లెక్కలో నాకు 10 నుంచి 15% వచ్చింది. ఈ లెక్కలో మళ్ళీ మీరు జనవరి 4th వచ్చే టైంకి ఏదైనా కొంచెం ఒక 2 లైన్లు 3 లైన్లు మీరు అడిగే ప్రశ్న భయపడి ఇప్పుడు ఏంటంటే మొహం చాటేసుకొని కూర్చుంటుంటారు అన్నమాట. నాకు పొరపాటు నేను అడిగేస్తారేమో అని. ఆ ధైర్యం దాటుతున్నది. నాలాగే అందరికి అనుభవాలు అలాగే ఉంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు భాష మీద పట్టు లేదండి. సంస్కృతం నేర్చుకుంటే భాష మీద అంటే నేను రాస్తాను కానీ భాష మీద పట్టు లేదని ఈ సంస్కృతం నేర్చుకున్న తర్వాత నాకేంటి వచ్చిందంటే ఎలాగ కరెక్షన్ చేసుకోవాలి, ఎలా పదప్రయోగం చేసుకోవాలని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అది తెలిసింది. సంస్కృతం తెలియకపోయినా మిగతా వాటిలో కరెక్షన్ ఈజీగా తెలిసిపోయింది. అవును. ఎక్కడ పొరపాటు చేస్తున్నాం ఇవన్నీ అనేది. అంటే మా దురదృష్టం ఏంటంటే మా స్కూల్లో మేము జాయిన్ అయిన మా బ్యాచ్ కి సంస్కృతం తీసి హిందీ పెట్టేశారు. అది పరీక్ష పాస్ అవడం చదివాను తప్ప మాకెవడు చదవాలని చదవలేదు. అదే కానీ సంస్కృతం పెట్టుకుంటే మిగతా భాషల మీద పట్టు వచ్చేసేది. అవును. అట్లీస్ట్ ఇప్పుడైనా చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా సంతోషం. వందనాలు, ధన్యవాదాలండి. చాలా సంతోషం అండి. ఓకే. సో, మహోదయ మీరే కాదండి. అంటే మీరంటున్నారు నేను 0 నుంచి వచ్చా అని. మేము గూడా అలాగే వచ్చామండి. మేమే ముందు నుంచి నేర్చుకోలే. నేనైతే అంటే ఆల్మోస్ట్ నాకు 52 ఇయర్స్ దాటిన తర్వాత స్టార్ట్ చేశాను. అసలు నాకు అప్పటి వరకు సంస్కృతం ఎప్పుడు పరిచయం గూడా లేదండి. సో, మేము గూడా 10 డేస్ శిబిరం నుంచే స్టార్ట్ చేశాము. అలా 3 సార్లు 10 డేస్ శిబిరం అటెండ్ అయ్యాము. ఫస్ట్ టైమ్ అయితే అసలేం అర్థం కాలేదు. ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే అసలు ఏమీ తెలీదు గాబట్టి. తర్వాత నెమ్మదిగా అలా మేము అంటే నేను, మా వారు ఆనంద్ గారు మేమిద్దరం గూడా సొంతంగానే చదువుకున్నామండి ఇద్దరం గూడా. ఒకళ్ళకొకళ్ళు తోడు గాబట్టి ఇద్దరం చదువుకున్నాం. సో, అట్లా చేసి ఇవాళ మీ ముందర నేనున్నాను అంటే ఏది ఇంపాసిబుల్ అయితే కాదండి. ప్రతి ఒక్కళ్ళు చేయగలిగిందే ఇది. ఏది కష్టం గాదు, ఇంపాసిబుల్ అంతకంటే కాదు. సో, అంటే మీరు నాకు సంస్కృతం 10 దిన శిబిరం జాయిన్ అయిన తర్వాత కేయూరాని నభూషయంతి పురుషాన్ రాయడం, చదవడం వచ్చింది. గాయత్రి రాయడం, చదవడం వచ్చింది. 1 నుంచి 50 దాకా రాయడం, చదవడం వచ్చింది. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడబలుక్కొనైనా చదవగలుగుతున్నాను. అది మనకి మా ఇంప్రూవ్మెంట్ 10 దిన శిబిరం దాని తర్వాత మీ క్లాసుల తర్వాత అది లాభం ఉంది. ధైర్యంగా నించొని చెప్పగలను. అమ్మా సంస్కృతం మీరు మాట్లాడుతున్నారంటే మాకు కొంచెం ఏదో అర్థం అవుతుందిరా బాబు అని చెప్పగల ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఉత్తమం మహోదయ. ఉత్తమం. మరి ఇలా టీచింగ్ లైన్‌లోకి రావాలంటే చాలా టైం పడుతుందేమో అసలు. అంటే టీచింగ్ లైన్‌లో రావాలంటే ఇప్పుడు మేము ఎగ్జాక్ట్‌లీ ఎప్పుడు మొదలుపెట్టామంటే 2016లో మొదలుపెట్టామండి. 16 తర్వాతే యాక్చువల్‌గా చెప్పాలంటే. మీకంటే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే కదండీ. అంటే మనం ఎంత టైం ఇస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాం దాంట్లో అన్న దాన్ని బట్టి ఉంటుందండి. అదేం కాదు. ఎవరైనా వచ్చేయొచ్చు. ఆ! సో, ఎందుకంటే నేనెప్పుడు ముందర ఎక్కడ టీచ్ కూడా చేయలేదండి. ఏది చేయలేదెప్పుడు. నేనంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేసేదాన్ని ఒకప్పుడు. బట్ ఆహా! టీచింగ్ ఎప్పుడూ చేయలేదండి. టీచింగ్ వస్తే డైరెక్ట్ భగవంతుడు అవకాశం ఇచ్చాడు సంస్కృతమే చెప్పమని. కాబట్టి ఇందులోకే వచ్చాను నేను. హ్మ్. ఇది నా అదృష్టమే నాకు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఇంకా ముందరెళ్తే మనం లాస్ట్ లెవెల్‌లో కాళిదాస్ శ్లోకాలు కూడా చదువుతాం. రఘువంశం శ్లోకాలు. సో, హ్మ్. అసలు నాకు 52 ఇయర్స్ వరకు కాళిదాస్ ఎవరో కూడా తెలీదు. బట్ ఇవాళ నేను చెప్పగలుగుతున్నానంటే మరి కొంచెం భగవంతుడి అనుగ్రహం లేనిదే చేయలేము ఇది కూడా. అదుంది అండ్ అవును. మేబీ కొంచెం కష్టపడ్డామేమో గూడా. కాబట్టి 2 కలిసొచ్చినాయి అంతే. అంతేనండి. సో, ప్రతిదానికంటే మన బాటమ్ లైన్ ఏంటంటే కష్టమేనండి. మనం కష్టపడితే ఆయన మనతోటుంటాడంతే. అవునవును. సింపుల్ కరెక్ట్. రూల్. ఏమి కాదు. ఇంకేం లేదు దీంట్లో. ఏమి రాకెట్ సైన్స్ కాదు. మంత్రాలు, తంత్రాలు ఏమీ లేవు. ఓన్లీ మన కష్టము. ఆ కష్టంతో ఆయన తోడుంటాడు మనకంతే. అదొక్కటే ఫార్ములా. ఓకే. చలో. ఓకే. జనవరి 4 తర్వాత కలుస్తామండి. మెసేజ్ పెడతాను గ్రూప్‌లో. అందరికీ ధన్యవాదాలు క్లాస్‌కొస్తున్నందుకు, లేదా హోంవర్క్స్ చేస్తున్నందుకు. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు హ్మ్. చేస్తేనే మేము చెప్పగలుగుతాం. లేతే మేమేం చెప్పలేం గదా! మీకు మరీ మేడం మీకు మహోదయే. మరీ ధన్యవాదాలు. థాంక్ యూ. ఇలా చెప్తున్నందుకు. ఓపికగా మమ్మల్ని భరించి ఇంతగా చెప్పినందుకు మీకు ఓపికగా టైం ప్రకారం కరెక్ట్‌గా వచ్చేస్తారు. యాహ్! అవును. సో, అంటే టైమ్ మెయింటైన్ చేయడం అన్నది మేము మొదటి నుంచి ఫాలో అవుతున్నదండి. ఎందుకంటే ఐ డోంట్ నో. అది హ్మ్. నా అలవాటు. నాకు బాగా ఎగ్జాక్ట్‌లీ టైమ్ అంటే టైమే అంతే. అవునవును. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్స్ అండి. అందరికి
అందరికీ మీకు కూడా ధన్యవాదాలు. స్వాగతం. మేడం రాబోయే సంవత్సరం మీకు కూడా అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలని ధన్యవాదాలండి. సర్వేభ్యో నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా మీ ధన్యవాదాలు. అందరికీ కూడానండి. ధన్యవాదాలు. ఓకే, ఏకతా మంత్రం చేద్దాం, తర్వాత శాంతి మంత్రం. ఓకే, నేను మ్యూట్ చేస్తానండి. ఎందుకంటే అందరిది కలవదు కాబట్టి ఆన్లైన్ దీంట్లో నేను చదువుతాను, మీరు పైకి మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు చదవచ్చు, నో ప్రాబ్లం. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ప్రథమం అహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి మహోదయ. అది 10th కూడా సప్తమి విభక్తి కూడా అది అభ్యాసం హోంవర్క్ పెడతారండి? పెడతాను. అయ్, అయ్. 10th లెసన్ 9th ఉత్తరాన్ని కూడా పెట్టాలండి. అయ్. ఎందుకంటే మొత్తం మీ అన్ని కూడా ఒకసారి రివిజన్ కింద ఒక పుస్తకంలో రాసుకుని 10 రోజులు టైం ఉంది కనుక చేయడానికి ప్రయత్నించాం. మళ్ళా రిపీటేషన్ అన్నమాట. పెడతానండి. 9th లెసన్ ఆన్సర్స్, 10th లెసన్ క్వశ్చన్స్ పెడతాను. ఒక 1 వీక్ తర్వాత 10th ఆన్సర్స్ కూడా పెడతాను. అలాగేనండి. ధన్యవాదः మహోదయే. స్వాగతం.